ఎందుకు ఎందుకు ఆరోగ్యపరంగా వెనకబడిపోతున్నాడు అని నేను ఒక స్టడీ లాగా స్టార్ట్ చేశాను సార్. ఆ స్టడీలో నాకు తెలిసింది ఏంటంటే ఆ తను ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల మీద ధ్యాస పెట్టాడు. ప్రపంచాన్ని జయించాలి. ఎక్కడెక్కడ ఏం చేయాలి అంటే తను బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అని ఫోకస్ పెట్టి తన కడుపులోకి ఏం పోతుందో అని దాని మీద ధ్యాస లేకపోవడం వల్ల కడుపులోకి ఏదంటే తీసుకొని రైట్ అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని హాస్పిటల్స్ పైన ఆధారపడుతున్నారు. మంచి తిండి తింటే మంచి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదు. తిండి మాత్రం ఏదో ఒకటి తినేసి మంచి హాస్పిటల్స్ కి మంచి ఎల్ఐసి పాలసీలకి దీన్ని పట్టుకొని మంచి ఇన్సూరెన్స్ కంపెనీలకి సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు సార్. ఇది ఇలా వెళ్తుంది అనిపించింది నాకు. లేదు లేదు దీన్ని కొంచెం మన వంతు బాధ్యత మనం చేయాలి అని చెప్పి ఒక ఆర్గానిక్ షాప్ ఒకటి పెట్టుకొని ఇండియా వచ్చాక సో న్యాచురల్ ఫుడ్ రైట్ గానుగా మాది అంతా ఆర్గానిక్ షాప్ ఒకటి పెట్టుకొని చాలా మందికి మంచి ఫుడ్ అందించాలి. రైట్ సింపుల్ లాజిక్ సార్. మంచి ఫుడ్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టుగా మంచి హాస్పిటల్కి పోవాల్సిన పని ఉండదు. సింపుల్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫుడ్ ఏదో ఒకటి తీసుకొని మంచి హాస్పిటల్కి మంచి మెడిసిన్ కాడికి వెళ్తున్నాము. అలా కాకుండా మంచి ఫుడ్ అందించాలనే భావంతో దీంట్లోకి రావడం జరిగింది. ఆర్గానిక్ షాప్ బిజినెస్ లోకి. సో ఇక్కడ దగ్గరగా ఒక 1 lakh ఇన్కమ్ వస్తుంది సార్ నాకు దాని మీద. యాక్చువల్లీ ఎటువంటి బిజినెస్లు చేయాల్సిన స్థితి మామూలుగా నాకు బయట లేదు. బట్ ఈ ఎస్టేజ్ అనేది ఎగ్జాక్ట్ గా ఒక 2 years బ్యాక్ మా అక్కయ్య ద్వారా నాకు ఈ బిజినెస్ పరిచయం అయింది. స్టార్టింగ్ లో ఈ ప్రొడక్ట్స్ ఏంటో ఇదేంటో ఏమీ తెలుసు సార్. కంపెనీ ఏంటో ఎందుకు చేయాలో ఏ క్లారిటీ లేదు. ఐడి అని చెప్పింది. ప్రొడక్ట్స్ కొన్ని తీసుకొచ్చి ఇచ్చారు, వాడుకున్నాము, ఐడి వేసాము. రైట్ ఆ ఐడి ప్రొడక్ట్లు మొత్తం మా అక్కయ్య కోసమే తీసుకోవడం జరిగింది. అయిపోయాక ఒక మీటింగ్ కి ఎప్పుడైతే వెళ్ళానో దీని యొక్క గొప్పతనం తెలుసుకొని చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన కళ్ళ ముందే మనకి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు, బ్రహ్మయ్య సారు, రవికాంత్ సారు, గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ శ్రీజయ మేడం గారు, వాణి మేడం గారు, గవర్నమెంట్ టీచర్లు లక్ష్మీ సారు, నర్సయ్య సారు, అన్ని సెక్టర్ల వాళ్ళు దీంట్లో పనిచేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంతమంది ఎందుకు స్టార్టింగ్ లో తెలవస్తారు, ఇంతమంది ఎందుకు పనిచేస్తారు దీంట్లో అని చెప్పి ఆ క్యూరియాసిటీ పెరిగింది సార్. సో ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేశాను. రీసెర్చ్ స్టార్ట్ చేసి కొన్ని మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వెళ్తాం. ఎంఎస్ఆర్ గారిని బాగా అబ్జర్వ్ చేశాను సార్. గురువు గారిని స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు ఆయన చెక్ 10,24,000. సో అప్పుడు ఒక థాట్ వచ్చింది సార్, ఎందుకు సార్కి ఇంత స్పీడ్ గా అమౌంట్ వచ్చింది, 10 లక్షలు రావటం ఏంటి ఒక వ్యక్తికి అని చెప్పి కొన్ని మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వెళ్ళి నెట్వర్క్ పవర్ ఏంటి తెలుసుకొని నేను నా బిజినెస్ ని పక్కన పెట్టి ఫస్ట్ 6 months ఓన్లీ రీసెర్చ్, మీటింగ్స్. ఆ మీటింగ్స్ కి వెళ్ళి బిజినెస్ ని నేర్చుకొని బిజినెస్ ని అర్థం చేసుకొని అర్థం అయ్యాక ఇన్కమ్ రావటం స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు హైయెస్ట్ చెక్ ఆనంద్ సార్ చెప్పినట్టు నెలకు 1,24,000 తీసుకుంటున్నాను. ఫస్ట్ 6 months రీసెర్చ్ కేటాయించాను. తర్వాత 1.5 year బిజినెస్ అర్థమైనాక ఇన్కమ్ రావడం మొదలుపెట్టింది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ చెప్పి ముందుకు వెళ్తాను. డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పని మొదలు పెట్టాక కాదు సార్. దయచేసి చెప్తున్నా, ఏ పనైనా తీసుకోండి, ఒక పని మొదలు పెట్టాక డబ్బులు రావు. ఆ పని నేర్చుకున్నాక డబ్బు రావడం మొదలైంది. గుర్తుపెట్టుకోండి. కారు కొంటే డబ్బు రాదు, డ్రైవింగ్ నేర్చుకొని తిప్పితే డబ్బులు వస్తాయి. టైలరింగ్ మిషన్ కొంటే డబ్బులు రావు, దాన్ని బాగా కొట్టడం నేర్చుకొని కుడితే డబ్బులు వస్తాయి. రైట్.
ఏదైనా అంతే సార్ ఈ భూమి మీద నీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి ఒక పని అంటే పని మొదలు పెడితే డబ్బులు రావు. ఏ పనులైనా నేర్చుకొని పని ప్రారంభిస్తే డబ్బులు వస్తాయి. చాలా మంది ఈ చిన్న లాజిక్ ని వెస్టేజ్ లో అప్లై చేయడం మర్చిపోయినారు. సార్ నేను 3 నెలలు అవుతుంది వెస్టేజ్ లోకి వచ్చి డబ్బులు రావట్లేదు. సార్ నేను 6 నెలలు అవుతుంది డబ్బులు రావట్లేదు. దయచేసి చెబుతున్నా మిత్రమా, ఇది జగనన్న పింఛన్ పథకం, చంద్రన్న అమ్మఒడి పథకం లాంటి కాదు ఇది. అర్థమైందా? దీనికి బిజినెస్ నీకు అర్థం కావాలి, బిజినెస్ ను నేర్చుకోవాలి. చాలా మంది లాజిక్ ఇస్తారు సార్. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే సార్ మేము ట్రైనింగ్లకు రమ్మంటే మీటింగ్లకు చాలా కష్టంగా ఉంది సార్. ఏంది పద్దాక స్టేజ్ లో మీటింగ్లు అంటారు? ఏముంటాయి మీటింగ్లు? మొన్నే వచ్చాం కదా, ఎందుకు నేర్చుకోవాలి మేము? ఈ వేలో ఉన్నారు. మళ్ళీ చెబుతున్నాను సార్, బిజినెస్ ని నీకు అర్థం చేసుకున్నాక బిజినెస్ నువ్వు నేర్చుకున్నాక ఇన్కమ్ రావటం మొదలైద్ది. నేను ఎంత చదువుకున్నా, ఎన్ని దేశాలు పోయి వచ్చినా ఈ బిజినెస్ నాకు కూడా కొత్త. నా స్టైల్లో నేను చేస్తే కాలా ఇది స్టార్టింగ్ లో. ఎందుకు కాలేదు? ఆ బిజినెస్ మోడల్ ఒకటి నేను నాకు నచ్చినట్టుగా చేస్తున్నా. బిజినెస్ చేయాల్సిన విధానం వేరు, ఇది నాకు నచ్చినట్టుగా చేస్తున్నా. ఇక్కడ అందుకని ఫస్ట్ 6 months అనే ట్రైనింగ్స్ వెళ్ళి మీటింగ్స్ వెళ్ళి ఒక 3 పాయింట్స్ మీద ఫుల్ క్లారిటీ తీసుకున్నాను సార్. ఈ క్లారిటీ, అదే తీసుకున్న క్లారిటీ ఫీల్డ్ లోకి వెళ్ళి అప్లై చేశాను. ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎంత తక్కువ టైంలో నిర్మించుకోగలిగాం. సో నేను తీసుకున్న 3 పాయింట్ల క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ సార్, ఇప్పుడు నేను వెస్టేజ్ లో పని చేయాలి ఓకే. ఏం పని? నేను చేస్తున్న పని ఏంటి? అసలు ఏం పని చేస్తే కంపెనీ డబ్బులు ఇస్తుంది? ఫస్ట్ వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. పని ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ పని అంటే ఆ పని చేయలేం కదా. మనకి లాభం జరగకపోయినా పర్లేదు, పక్క వాడికి నష్టం జరగకూడదు. అది నా మైండ్ సెట్ కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఫస్ట్ నేను చేసే పని ఏంటి, ఏం చేస్తే డబ్బులు ఇస్తుంది కంపెనీ, ఇది చెక్ చేసుకున్నాను సార్. నాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి, కంపెనీలో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం వాడుకోవాలి. మనకు నచ్చి బాగుంటే, మళ్ళీ చెప్తున్నాను సార్, మనకు నచ్చి ప్రొడక్ట్స్ బాగుంటే, నువ్వు వాడుకున్న తర్వాత నీకు బాగుంటే, బాగున్న విషయాన్ని 10 మందికి షేర్ చేయాలి. మీకు నచ్చిన విషయాన్ని 10 మందికి షేర్ చేయమంటుంది కంపెనీ. ఒకవేళ నచ్చకపోతే ఆగిపోమంటుంది. నువ్వు మళ్ళీ వచ్చి వాడుకోవాల్సిన అవసరం లేదు. నచ్చితే తోటి వాళ్ళకి చెప్పు. దాని ద్వారా టీం తయారు చేసుకో. రైట్? సినిమాలకి టీవీలకి యాడ్లు ఉండవు కాబట్టి వాటికి పోయే డబ్బుల్ని మనకే ఇస్తానంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టే డబ్బులు మనకే ఇస్తానంటుంది. నాకు ఫస్ట్ నచ్చిన పాయింట్ ఏంటంటే, నేను చెక్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఇంతకు తీసుకోమని కంపెనీ చెప్పట్లేదు, వాడకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటలా. ఇందులో ఉండే 450 ప్రొడక్ట్ని నీకు నచ్చిన ప్రొడక్ట్ ఒకటి తీసుకో, వాడు. నీకు నచ్చితే మళ్ళీ వచ్చి తీసుకో, నచ్చకపోతే అంతటితో ఆగిపో. ఒకవేళ నచ్చి బాగుంటే దాన్ని ప్రమోట్ చేయి అంటుంది. మంచి చెప్పమంటుందా, చెడు చెప్పమంటుందా? వాడి చెప్పమంటుందా, వాడకుండా చెప్పమంటుందా? వాడి చెప్పమంటుంది. నాకు బాగా నచ్చిన విషయం. సో ఈ పాయింట్ ఒకటి బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. రెండోది, అసలు సరే ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? జనాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఎస్, నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అసలు వెస్టేజ్ లో ప్రొడక్ట్లే జనాలు ఎందుకు వాడాలి? క్వశ్చన్ నాకు ఎవరికైనా ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న ఇదే సార్. వెస్టేజ్ లో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి కేర్ ఉంది, డైలీ కేర్ ఉంది, అంటే హోమ్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది. ఇవన్నీ కూడా బయట కూడా ఉన్నాయి కదా. బట్ ఎందుకు వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ని మేము వాడాలి అనే ప్రశ్న ఎదురైంది. ఎస్, దీనికి ఏం చెప్పాలి? ఊరికెళ్ళి డబ్బులు వస్తాయి వాడుకో అని చెప్తే 1 నెల వాడతాడు, డబ్బులు కనపడకపోయేసరికి నెక్స్ట్ మంత్ ఆగిపోతాడు. నో,
కొన్ని ఎందుకు చదువుతున్నాను సార్, అందుకే చాలా జాగ్రత్తగానండి. ఎప్పుడు కూడా బిజినెస్ స్టడీ చేయాలి ఫస్ట్. నేను మీటింగ్స్ వింటున్నప్పుడు, చాలా మంది మీటింగ్స్ ఫాలో అవుతున్నప్పుడు, నాకు సైదుల్ సార్ మీటింగ్ విన్నాక నాకు దీని మీద క్లారిటీ వచ్చింది. ఇదేం క్లారిటీ అంటే, వెస్టేజ్ లో ఆరోగ్యం, ఆదాయం 2 ఉన్నాయి. వెస్టేజ్ లో కంపెనీ చాలా సింపుల్ గా ఆరోగ్యం, ఆదాయం 2 ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఆరోగ్యం ఉందని చెప్పి దీన్ని తీసుకెళ్తామో, ఇందులో ఉన్న ఆరోగ్యాన్ని ఫస్ట్ చూపిస్తామో, ఆబ్వియస్ గా ఆ ప్రొడక్ట్ ని రిపీటెడ్ గా వాడుకునే అవకాశం ఉంటది. తద్వారా ఆదాయం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ అలా కాకుండా ఎక్కువ మంది స్టార్టింగ్ లో నేను చేరినప్పుడు, మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా సారీ ఆదాయం ఉందని చెప్పి ఎక్కువగా ప్రమోట్ చేయటం వల్ల జనాలు దీని మీద అపోహలు, చాలా భయాలు, రైట్, ఇది నేను చేయలేను, ఇన్కమ్ రావట్లేదు, సో ఇట్లాంటి ఎక్కువ మంది నెగిటివ్ గా దీన్ని తీసుకోవడం చూసాను నేను. ఓకే, నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆదాయం గురించి దీన్ని తీసుకురాకూడదు, ఫస్ట్ ఆరోగ్యం ఉంది ఎస్ అనే కాన్సెప్ట్ ని బయటికి తీసుకొచ్చి ఒక పవర్ఫుల్ గా హోమ్ మీటింగ్ డిజైన్ చేయడం జరిగింది. సో సింపుల్ సార్, ఎక్కువ మందికి నాకు వచ్చిన ప్రశ్న కూడా అదే, మీ అందరికి ఉన్న డౌట్ కూడా అదే. ఎందుకు వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకోవాలి? ఫస్ట్ పాయింట్ సార్, ఎందుకు వెస్టేజ్ చేయాలి? వెస్టేజ్ లో ఏం పని చేస్తున్నానంటే ఇందాక చెప్పా, నిజంగా మంచా చెడా? సింపుల్, మంచి చేస్తున్నా, వాడి నీకు బాగుంటే పక్కన షేర్ చేయమని, వాడకుండా చెప్పమంటే అబద్ధం, వాడి చెప్పమంటే మన అనుభవాన్ని షేర్ చేయమనింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ ప్రొడక్ట్స్ అసలు మనం ఎందుకు వాడుకోవాలి? సింపుల్, వెస్టేజ్ లాంటి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, అరే వెస్టేజ్ కంపెనీ ఇండియన్ కంపెనీ, భారతదేశంలో ప్రతి మండలానికి వచ్చి ఒక షాప్ ఉంది, భారతదేశం అంతటా విస్తరించింది, ఇన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ, భారతదేశ గవర్నమెంట్ దీనికి విజిట్ ఇచ్చింది, అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఈ ఈ ఈ కంపెనీకి ఉన్నవి, భారతదేశంలో పుట్టిన కంపెనీ 9 దేశాలకు స్ప్రెడ్ అయింది ఇప్పటికి, అంటే ఇంటర్నేషనల్ కంపెనీగా చేంజ్ అయింది. నేషనల్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీగా చేంజ్ అయింది. ఇది ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటుంది, అసలు ఏముందని చెప్పి ఫస్ట్ ఒక 20-30 మీటింగ్స్కి వెళ్ళాక నాకు క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చిందంటే, సో వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ అంటే, చాలా జాగ్రత్తగా సార్, ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది ఇప్పుడు దాకా మనం వాడుకున్న ప్రతి ప్రొడక్ట్ కూడా కస్టమర్ దగ్గరికి డైరెక్ట్ గా రావట్లేదు. కంపెనీ తయారు చేస్తుంది, కొన్ని రకాల టీవీలు, అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్స్, మధ్యవర్తులు, వీళ్ళందరినీ దాటుకొని ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది. సో కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి రావటానికి చాలా చేతులు మారటం వల్ల, ఎస్పెషల్లీ ఈ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాక, ఎక్కువగా ఏ ప్రొడక్ట్ అంటే ఆ ప్రొడక్ట్ మార్కెట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. దానికి ఉదాహరణ, మనకి చాలా రకాల హానికరమైన ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విమల్ గుట్కా, థమ్స్అప్, స్టే ఫ్రీ సెక్యూర్, మ్యాగీ నూడిల్స్, ఇలాంటి చాలా రకాల ప్రొడక్ట్లు మనిషికి హానికరం అని తెలిసి కూడా చాలా తేలిగ్గా యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా జనాల్లోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల అనారోగ్యం ఎక్కువ అవుతుంది, కల్తీ అనేది పెరిగిపోయింది. ఇది బయట మార్కెట్, ట్రెడిషనల్ మార్కెట్ లో మనం చూస్తుంది. ఎస్, సో ఇక్కడ సింపుల్ లాజిక్ సార్, ఒక కంపెనీ ఓనర్ ఏమనుకుంటున్నాడంటే, ఒక ప్రొడక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే బయట ఉన్న మాధ్యమం ఏంటి? సింపుల్, సోషల్ మీడియా. ఒక సోప్ కానీ పేస్ట్ కానీ జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే దాంట్లో క్వాలిటీగా ఇవ్వాల్సిన నెసిటీ అనేది అవసరం లేకుండా పోయింది. ఎందుకు? మనం ఏ ప్రోగ్రామ్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటామో దానికి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా అమౌంట్ ఇచ్చేసి మనం రిపీటెడ్ గా చూసేలాగా చేసి ఆ ప్రొడక్ట్ మన ఇంట్లోకి వచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఇది బయట జరుగుతున్న విషయం. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ అసలు ఎందుకు వచ్చింది? ఈ వెస్టేజ్ లాంటి కంపెనీలను గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? సింపుల్ లాజిక్ సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఆ పేరులోనే ఉంది.
దీని కింద డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీ కింద చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వేస్టేజ్ కావచ్చు, ఫర్ ఎవర్ లివింగ్, రైట్, ఐఎంసి, యామ్వే, హెర్బా లైఫ్, ఇట్లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి సార్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ కింద. రైట్, ఎందుకు ఈ ఇండస్ట్రీ వచ్చింది, ఏంటి దీనివల్ల ఉపయోగం మనకి అని అంటే సింపుల్ లాజిక్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ పేరులోనే ఉంది. అంటే ప్రొడక్ట్ కంపెనీ తయారు చేసింది డైరెక్ట్ గా కస్టమర్ కాడికి వస్తుంది. వాళ్ళే స్టోర్స్ పెట్టి మధ్యవర్తులు ఎవరు లేకుండా, పబ్లిసిటీ ఎవరు లేకుండా కంపెనీ నుంచి ప్రొడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కాడికి వస్తుంది. రైట్, అయితే మనకు వచ్చే ఉపయోగం ఏంటి సార్ ఈ ఇండస్ట్రీ వల్ల? వెస్టేజ్ లోకి నేను ఎందుకు రావాలి అంటే సింపుల్ లాజిక్ సార్. ఇక్కడ హై క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే ఎలాంటి కంపెనీలో తయారు చేస్తారు. ఎందుకు ఆడుకోవాలి సార్ ఇందులో అంటే 100% క్వాలిటీ గ్యారంటీ ప్రొడక్ట్స్ మాత్రమే మార్కెట్ లోకి వస్తాయి, వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది. ఎందుకు సార్ అంటే ఎగ్జాంపుల్ సార్, ఈ వెస్టేజ్ అనే కంపెనీకి మధ్యవర్తులు కానీ, టీవీలు కానీ, పేపర్లు కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏమీ ఉండవు. ఆ పాత్ర ఇప్పుడు మన కంపెనీ ఓనర్ ఏం చెబుతున్నాడంటే 450 ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తున్నాను, నీకు నచ్చిన ప్రొడక్ట్ ఒక్కటి వాడుకో, నీకు బాగుంటే పక్క వాళ్ళకి షేర్ చేయమన్నాడు. సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు నేను వాడుకున్న ఒక పేస్ట్ వాడా, నాకు బాగలేదు, బాగలేకపోతే పక్క వాళ్ళకి షేర్ చేస్తానా? చేయను. సింపుల్ కాన్సెప్ట్ సార్. బాగలేకపోతే నేను పక్కన వాళ్ళకి షేర్ చేయను. ఇంకొకటి, ఇక్కడ యాడ్ ఇచ్చేది ఎవరు? వెస్టేజ్ లో యాడ్ ఇచ్చేది ఎవరంటే నేను వాడుకోవాలి, నేనే వాడిన తర్వాత యాడ్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ కి బయట మార్కెట్ కి తేడా ఏంటంటే బయట మార్కెట్ లో సెలబ్రిటీ యాడ్ ఇస్తాడు ఒక ప్రొడక్ట్ కి. డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ లో వాడుకున్న వినియోగదారుడు యాడ్ ఇవ్వాలి. యాడ్ అంటే బాగుంటే పక్కన చెప్పాలి. ఇప్పుడు బాగుండేలాగా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? కంపెనీ ఓనర్ది. ఒకవేళ బాగా లేకపోయినా, క్వాలిటీ తగ్గించినా, కల్తీ చేసినా బాధ్యత కంపెనీ ఓనర్కు ఉంటుంది. చేస్తే క్వాలిటీ తగ్గించినా, కల్తీ చేసినా నష్టపోయేది కంపెనీ ఓనర్. దిస్ ఇస్ ద కీ పాయింట్. ఎందుకు ప్రపంచ దేశాలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని పట్టం కట్టాయి, ఎందుకు మనం వెస్టేజ్ లో ప్రొడక్ట్ నే వాడుకోవాలి, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ లో తయారయ్యే ప్రొడక్ట్ మాత్రమే క్వాలిటీగా ఉంటుంది అంటే ఒకటే లాజిక్. ప్రొడక్ట్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి కస్టమర్ కాడికి వస్తుంది. కస్టమర్కి ఏం చెబుతున్నాడు? నువ్వు వాడిన తర్వాత నీకు నచ్చితే షేర్ చేయమంటున్నాడు. నచ్చేలాగా తయారు చేయాల్సిన బాధ్యత కంపెనీ ఓనర్కు ఉంటుంది. నచ్చకపోతే ప్రొడక్ట్ ఆగిపోద్ది అన్న భయం కూడా కంపెనీ ఓనర్కు ఉంటుంది. సో రిస్క్, రెస్పాన్సిబిలిటీ రెండు కంపెనీ ఓనర్కు ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నంత కాలం, వెస్టేజ్ కంపెనీ ఉన్నంత కాలం హై క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే తయారు చేస్తారు, మార్కెట్ లో కుదులుతారు. ఇక్కడ కల్తీకి కానీ, క్వాలిటీ తగ్గించడానికి కానీ అవకాశం లేదు. ఇది నాకు మీటింగ్స్కి వెళ్ళాక అర్థమైంది సార్. ఎస్, సేఫ్ జోన్ లో నేనుంటాను. నేను ఎవరికి ప్రమోట్ చేసినా నా కుటుంబ ఆరోగ్యం కాపాడుకుంటూ కొన్ని లక్షల కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు ఈ ఇండస్ట్రీలో నేనుంటే అనేది అర్థమైపోయింది. ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలో, ఎందుకు ఇన్ని దేశాల గవర్నమెంట్లు దీన్ని లీగల్ చేసినాయో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్. ఫస్ట్ పాయింట్ క్లారిటీ తీసుకున్నాను. రెండో పాయింట్, ఈ బిజినెస్ ని నేను అర్థం చేసుకునేదంటే జాయిన్ చేసుకుంటే బాగా పవర్ఫుల్ గా అర్థమైపోయింది నాకు కాన్సెప్ట్. ఎలా చేయాలి, జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో కూడా అర్థమైపోయింది. తీసుకెళ్తున్నప్పుడు ప్రొడక్ట్ బాగుందని చెప్పి ఐడీలు వేసుకుంటా వెళ్తుంటే నెట్వర్క్ తయారైంది. ఆ నెట్వర్క్ ని ఏం చేయాలో తెలియదు. జనాలు వచ్చున్నారు,
100, 150, 200 మంది నెట్వర్క్ వచ్చారు. అన్ని ఐడీలు వేసుకున్నా. ఐడీలు వేసాక ఈ రకరకాల కింద నుంచి రకరకాల క్వశ్చన్లు, రోజు ఫోన్ కాల్స్, అర్థం కావట్లేదు నాకు. ఏంటి సార్ ఈ బిజినెస్ ఏంటో అర్థం కాల. అప్పుడు నేను ఇది జాయిన్ చేసే బిజినెస్ కాదు, ఇది నెట్వర్క్ తయారు చేసా. ఓకే, నెట్వర్క్ తయారు చేసేటప్పుడు ఆ నెట్వర్క్ ని హ్యాండిల్ చేయడానికి నేను ఒక్కడే చేయలేను. లీడర్స్ కావాలి, ఎక్కడికక్కడ లీడర్స్ కావాలి. ప్రతి 200 మందికి, ప్రతి 300 మందికి, ప్రతి 500 మందికి లీడర్స్ కావాలి. సో ఇది నేను స్టార్టింగ్ లో అర్థం చేసుకుంది ఏంటంటే, జనాలను జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాను. నో 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 నో, జనాలు హోమ్ మీటింగ్ పవర్ఫుల్ గా చేయగలుగుతారు, కానీ నేను ఒక్కడిని ఎంతసేపు చేస్తాను? రోజుకి 8 గంటలు ఉన్నాయి. నాలాగా ఒకరు 100 మంది, 200 మంది, 300 మంది తయారు చేస్తే, వాళ్ళు కూడా రోజుకి 8 గంటలు కష్టపడితే ఇన్కమ్ అనేది, టైమింగ్ అవర్స్ అనేది డూప్లికేట్ అవుతాయి. ఇది జనాలు జాయిన్ చేసే బిజినెస్ కాదు, లీడర్స్ ని తయారు చేసే బిజినెస్ అనేది ఎంఎస్ఆర్ గారు మీటింగ్స్ కి వెళ్ళాక ఆయన ఎలా మాట్లాడుతున్నారు, గురువు గారు ఎందుకు చాలా మీటింగ్స్ కి ఎలా తీసుకొని వస్తున్నారు, ఎంత పెద్ద నెట్వర్క్ ని మహానుభావుడు ఎలా తయారు చేశాడు, ఆయన మీటింగ్స్ వెళ్ళి 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 ఆయన మాట్లాడే, గురువు గారు మాట్లాడే ప్రతి మాటని, ప్రతి యాక్షన్ ని డీకోడ్ చేశాను సార్. డీకోడ్ అంటే తెలుసుకున్నాను, అవగాహన తెచ్చుకున్నాను. లీడర్స్ తో ఎలా మాట్లాడాలి, ఎంత ఎదిగే కొంది ఒదిగి ఉండటం ఎలాగా, రైట్? ఇంత పేషెన్స్ ఇదివరకు ఉండేది కాదు సార్. గురువు గారిని చూసి చూసి ఆయన మీటింగ్స్కి వెళ్ళి చాలా సాధారణ స్థాయి వ్యక్తి కాడికి వెళ్ళినప్పుడు కూడా తనకు తగ్గట్టుగా, కొత్త వాళ్ళకు తగ్గట్టుగా మౌల్డ్ అవటము, అలాగ మాట్లాడటము, ఒక్క మాటతోటి బిజినెస్ ని, అంటే మాట నోట్లో, బిజినెస్ మొత్తం నోట్లోనే ఉంది. నీ నోట్లో మాట గనక కరెక్ట్ గా గనక యూజ్ చేయగలిగితే పెద్ద పెద్ద లీడర్స్ మనకెందుకు వస్తారు, నెట్వర్క్ పెద్ద పెద్ద లీడర్స్ ని తయారు చేయొచ్చు అనేది గురువు గారి మీటింగ్స్కి వెళ్ళాక క్లారిటీ తీసుకున్నాను సార్. మళ్ళీ ఇంకొకసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను, బిజినెస్ ఎక్కడో లేదు. మేము మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి ఎందుకు రమ్మంటున్నాము అంటే, మీరు మళ్ళీ తెలుసుకోవాల్సింది ఒకటే సార్, బిజినెస్ లో మనం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే టీం వచ్చింది, వచ్చిన టీం నిలబడిద్ది. బిజినెస్ లో ఎలా ప్రణాళిక వేసుకోవాలో అలా చేస్తేనే టీం వస్తుంది. బిజినెస్ లో ఒక డ్రెస్ కోడ్, బిజినెస్ మ్యాన్ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలో ఆ డ్రెస్ కోడ్ అలా ఉంటేనే మనకు టీం వస్తుంది. సో ఇక్కడ దీనికి తగ్గట్టుగా మనం మారితేనే మనకు టీం రావటం మొదలైద్ది, మన బిజినెస్ సక్సెస్ అయింది. ఇది ఎంఎస్ఆర్ గారిని మీటింగ్స్ కి వెళ్ళాక ఆయన గమనించాక చాలా విషయాల్లో సార్, చాలా విషయాల్లో, చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది అని ఉంటారు సార్ మీరు ఎంఎస్ఆర్ గారు మాటలే వస్తుంటాయి మీ దగ్గర నుంచి అని. ఎవరి మాటలు ఎక్కువగా వింటూ ఉంటే ఆ ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. ఒక్కటి గర్వంగా చెప్పగలం సార్, ప్రెస్టేజ్ లో ఉండటం ఒక అదృష్టం. రెండోది, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండకపోతే మేబీ నేను అసలు సిస్టమ్ లోనే ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే నాకు నచ్చిన స్టైల్లో బిజినెస్ చేసుకుని వెళ్తూ ఉండేవాడిని. ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో పడిపోయేవాడిని. ఎందుకంటే నాకు ఎదురైన దెబ్బలకి ఆ మహానుభావుని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి శాంతంగా, చాలా ప్రశాంతంగా, ఆ కష్టాల్లో కూడా దీన్ని డీల్ చేసే విధానము, రైట్? ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చినా కానీ స్థిత ప్రజ్ఞత కోల్పోకుండా అట్లాగే స్టాండర్డ్ గా ఉండటము, చాలా లైట్ గా తీసుకోవడం, చాలా సీరియస్ అయిన విషయాల్ని, ఇవన్నీ కూడా గురువు గారి దగ్గర నేను గమనించాను. మేబీ ఆ మహానుభావుడి దగ్గర నేను లేకపోయి ఉంటే మన అసోసియేషన్, ఈ కొండేపి టీం అనేది ఇంత స్పీడ్ గా వెళ్ళేది కాదేమో. సో దిస్ క్రెడిట్ గోస్ టు ద గ్రేట్ లెజెండరీ లీడర్ ఎంఎస్ఆర్ గారు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. సో ఇది సార్, ఆయన చూశాకే లీడర్స్ తో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ నేర్చుకున్నాను. ఈ రోజు కూడా కొంతమంది ఆశ్చర్యపోతుంటారు మా టీంలో వాళ్ళు, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంటది, ఇలా ఎలా ఆలోచించగలుగుతావు, వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ వస్తున్నాయి కదా, నువ్వేంది కూల్ గా ఉంటావు ఏంది, ఇలా ఇలా ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఎంఎస్ఆర్ గారు. సో థ్యాంక్ యూ. ఆయన చూసాక లీడర్స్ ని ఎలా తయారు చేయాలి, ఎలా బిల్డ్ చేయాలని క్లారిటీ వచ్చింది సార్. మూడోది, రెండో క్లారిటీ వచ్చింది. ఒకటి, బిజినెస్ ని ప్రొడక్షన్స్ ఎందుకు వాడాలి, నాకు క్లారిటీ వచ్చింది, ఎలా తీసుకెళ్లాలనేది. ఎస్, నేను చేసే పని ఏంటో అర్థమైపోయింది. మూడోది, అసలు లీడర్స్ ని ఎలా తయారు చేయాలి, సింపుల్, దానికి
మనకు ఆల్రెడీ ఆదర్శంగా ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, అది చూసి నేర్చుకున్నాం. మూడోది సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్స్కి వెళ్ళాక ఎస్ నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే టీము నిర్మించడం ఎలాగా. చాలా మందికి డౌట్ సార్ ఇది, టీమును నిర్మించడం ఎలాగనేది. సింపుల్ లాజిక్ సార్. టీం అంటే ఏంటంటే 7 రాష్ట్రాల్లో ఈయన టీం ఎలా తయారు చేశాడు, ఇంత పెద్ద నెట్వర్క్ ని ఎలా క్రియేట్ చేశాడు అనేది నాకు డౌట్ వచ్చింది సార్. కొన్ని మీటింగ్స్ కి పర్టికులర్ గా మైసూర్ ట్రైనింగ్ వెళ్ళాక ఆ సీక్రెట్ అనేది నాకు ఓపెన్ అవడం జరిగింది. గురువు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది స్టార్టింగ్ లో. అరే 14 సంవత్సరాల క్రితం ₹1,50,000 శాలరీ అంటే ఇప్పుడు సుమారుగా నెలకు 10 లక్షలు ఉంటుంది. సుబ్బయ్య శెట్టి సారు 14 సంవత్సరాల క్రితం ₹1,50,000 శాలరీ, కంపెనీ కారు, ఫ్లైట్ జర్నీ, దాని మొత్తాన్ని వదిలేసి జీరో, నీలాగా నాలాగా ఐడి తీసుకొని జీరోతో స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాల కల్లా హీరో అయ్యాడు. నెలకి ఇప్పుడు 45 లక్షలు, 40 నుంచి 45 లక్షలు వస్తున్నాయి అమౌంట్. అరే అసలు ఆ డేర్ ఎలా చేశాడు? జాబ్ వదిలేటువంటి, కంఫర్ట్ జోన్ వదిలేటువంటి, జీరో కాడి నుంచి నీలాగా నాలాగా ఐడి తీసుకొని ఎందుకు స్టార్ట్ చేశాడు? అసలు భాషలు తెలవకుండా ఇన్ని రాష్ట్రాల్లో టీం ఎట్టేశాడు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, వీటన్నిటిలో టీం ఎట్టేశాడు. మనకి ఇంటి పక్కన నా ఊర్లో టీం రావట్లేదు, నాకు మా ఊర్లో టీం రావట్లేదు, మా మండలంలో టీం లేదు, జిల్లాలో లేదు, రైట్ రాష్ట్రంలో ఆయన రాష్ట్రాల్లో టీం ఎట్టేశాడు అని ఫస్ట్ ఇప్పుడు కూడా క్వశ్చన్ చేసుకోండి సార్. క్వశ్చన్ చేయండి బిజినెస్ ని. నిజంగా ఒక పని కష్టం అయితే అది అందరికి కష్టం కావాలి. బట్ నీకు నీ ఊర్లో టీం రావట్లేదు, సుబ్బయ్య శెట్టి సార్ 7 రాష్ట్రాల్లో టీం ఎట్టేసాడు. ఇది సార్ నేను క్వశ్చన్ వేసుకుంది. దీంట్లో నాకు బాగా హెల్ప్ అయింది ఆయన గురువు గారి మాటలు. ఇక్కడ ఆంధ్ర వచ్చినప్పుడు కంటే కూడా మైసూర్ ట్రిప్ ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ చాలా వరకు క్లారిటీ తీసుకున్నా. ఎందుకంటే ఆయన ఇక్కడ చెప్పే సబ్జెక్టు, అక్కడ చెప్పే సబ్జెక్ట్ డిఫరెంట్ గా. ఇక్కడ తన లైఫ్ స్టోరీ చెప్పాడు, అక్కడికి వెళ్ళినప్పుడు బిజినెస్ సీక్రెట్స్, అసలు ఎంత పెద్ద మైండ్ సెట్, తన మైండ్ సెట్ ఏంటి, అసలుకి తన వే ఆఫ్ థింకింగ్ ఏంటి, ఎలా ఆలోచిస్తాడు తను, ఎలా ఇంత బిజినెస్ నిర్మించగలిగాడు. మనమేమో చిన్న టీంకి చెమటలు పడుతున్నాయి కాల్స్ వస్తుంటే, కానీ ఇంత పెద్ద టీం లీడ్ చేస్తూ ప్రశాంతంగా ఎలా ఉన్నాడు. ఇవన్నీ కూడా మైసూర్ ట్రిప్ కి వెళ్ళాక పర్టికులర్ గా నాకు బిజినెస్ అనేది అర్థమైంది సార్. అండ్ సిచ్యువేషన్ సింపుల్ లాజిక్ సార్. టీమును తయారు చేయడం పెద్ద విషయం కాదు. ఇక్కడ టీం తయారు చేయడం, నెట్వర్క్ తయారు చేయడం పెద్ద ఇష్యూ కాదు. లీడర్స్ తయారు చేయడం కష్టం. ఇక్కడ నెట్వర్క్ వచ్చింది. ఎందుకంటే చాలా జాగ్రత్తగానండి, ఇప్పుడు ఈ భూమి మీద నా నెట్వర్క్ నాకు ఉంటుంది. అంటే నన్ను నమ్మే వాళ్ళు, నా క్లోజ్గా ఉండే వాళ్ళు నాకుంటారు, నా ఫ్రెండ్స్ క్లోజ్ గా ఉండే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు, నా భార్య క్లోజ్గా ఉండే వాళ్ళు నా భార్యకు ఉంటారు. ఇట్లాగా నా నెట్వర్క్ ఒక 30 మంది ఉంటే వాళ్ళ క్లోజ్ గా ఉండే వాళ్ళు ఇంకొక 30 మంది. అట్లాగా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరితోటి కనెక్షన్స్ ఉంటా ఉంటాయి ఈ భూమి మీద. ఎవరికి కూడా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంఎస్ఆర్ గారు కానీ, సుబ్బయ్య శెట్టి సార్ కానీ నెట్వర్క్ ఎలా తయారు చేస్తున్నారు అంటే, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ తెలిస్తే చాలు, ఆ పర్సన్ ని ఈ బిజినెస్ యొక్క గొప్పతనం తెలియజేయగలిగితే, ఆ పర్సన్ గనక మెసేజ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయగలిగితే అతను వెళ్ళి అతని నెట్వర్క్ ని తీసుకొని వస్తాడు ఆ ఊర్లో. నేను ఇప్పుడు ఒంగోలులో టీం వేయాలి అంటే ఒంగోలులో నాకు అందరు తెలవబల్లే, ఒక్క పర్సన్ తెలిస్తే అతని నెట్వర్క్ ఆ చుట్టుపక్కల ఉంటుంది ఒంగోలులోనే. అతని దగ్గర నుంచి ఆ 30 మంది దగ్గరికి వెళ్తే ఆ 30 మందికి ఈ బిజినెస్ డెప్త్ చూపించగలిగితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ నెట్వర్క్ తీసుకొని వస్తారు. ఇది సింపుల్ లాజిక్. ఇది నేను డీకోడ్ చేసింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నెట్వర్క్ వచ్చే కొంది నువ్వు లీడర్ గా తయారైతేనే, ఆ టీంని మేనేజ్ చేయగల కెపాసిటీ నీ కాడు ఉంటేనే ఆ టీం వచ్చిద్ది, వచ్చినాక నిలబడిద్ది. ఇప్పుడు సమస్య నెట్వర్క్ రావడం కాదు సార్, వచ్చిన నిలబెట్టుకోవటం, వచ్చిన టీం ద్వారా కొత్త టీం కాడికి వెళ్ళటం. ఇది సవాల్ లీడర్.
అసలు మా ఇప్పుడు స్టేజ్ దాటిపోయింది. ఐడీలు వేయటం, ప్రొడక్ట్లు తీపియటం, ఇది ఒక స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? వచ్చిన నెట్వర్క్ ద్వారా కొత్త నెట్వర్క్ దగ్గరికి వెళ్ళాలి. సో దానికి మన కాడ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. సో ఇది ఈ ముగ్గురు మహానుభావుల నుంచి నేను తీసుకున్న సబ్జెక్ట్ సార్. సో దానికంటే ముందు అసలు ఎందుకు నేను ఈ వెస్టేజ్ లోకి వచ్చాను అనేది ఇంకొక మాట చెప్పి మీటింగ్స్ దాని గురించి వెళ్దాం సార్. ఎందుకంటే కొత్త వాళ్ళు నేను చాలా రోజులు అవుతుంది మాట్లాడి, కొంచెం హెల్ప్ అయిద్దేమో అనిపించింది ఈ రోజు మాట్లాడటం. వెస్టేజ్ నేను ఎందుకు ఎంచుకున్నాను? ఆల్రెడీ బయట ఒక 1 lakh ఇన్కమ్ ఆల్రెడీ ఉంది సార్. నాకు 2 years బ్యాకే 1 lakh ఇన్కమ్ ఉంది. ఆర్గానిక్ షాప్ లో కూర్చున్నా గానీ నా కాడకు వచ్చి ప్రొడక్ట్స్ తీసుకెళ్లిపోతుంటారు. డిగ్రీ ఇంటర్ కాలేజీలో ఫ్యాకల్టీ నేను. సో ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఉన్న నేను ఎందుకు వెస్టేజ్ లోకి వచ్చాను? చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎందుకు అంటే సింపుల్ లాజిక్. ఈ ఈ ఈ- నాకు కొన్ని బుక్స్ చదివాక, చిన్నప్పటి నుంచి బుక్ చదివే అలవాటు ఉండేది కాదు. ఒక 3 years బ్యాక్ మాత్రం ఎక్కువగా సైకాలజీ బుక్స్, మైండ్ కి సంబంధించినవి చాలా బుక్స్ చదివాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన బుక్స్ ఎక్కువగా చదవడం జరిగింది. అందులో చాలా నన్ను ఇన్స్పైర్ చేసిన బుక్ ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ ఉంటుంది సార్. ఆ రైటర్ అందులో నాకు చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే ఏ వ్యక్తి కూడా, సంపాదించాలి అనుకుంటున్న ఏ వ్యక్తి కూడా తాను ఒక్కడే కష్టపడడు. గుర్తుపెట్టుకోండి సార్. ప్రపంచంలో డబ్బు సంపాదించే ఏ ఒక్క వ్యక్తి కూడా తను నిద్రలేచి బాక్స్ కట్టుకొని పోయి కష్టపడడు. తను ఒక ఇండస్ట్రీని క్రియేట్ చేసి, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి, ఒక బిజినెస్ పెట్టుకొని, తన కింద నెట్వర్క్ ని పెట్టుకొని, తన కింద మ్యాన్ పవర్ ను పెట్టుకొని, ఈ మ్యాన్ పవర్ అంతా పనిచేస్తా ఉంటే ఓనర్ కి డబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఒకటే లాజిక్ సార్. నేను పని చేస్తే రోజుకి 8 గంటలే. నా కింద ఒక 1000 మంది రోజు పనిచేస్తా ఉంటే 1000 ఇంటూ 8 గంటలు 8,000 గంటల అమౌంట్ నా అకౌంట్ లోకి వస్తుంది. దిస్ ఈస్ ద సీక్రెట్ మోస్ట్ ఆఫ్ ద బిలియనియర్స్, బిజినెస్ మ్యాన్స్ తెలుసుకున్నారు. సింపుల్ లాజిక్ సార్. డబ్బు ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి ఒక్కటే తేడా సార్. డబ్బు ఉన్న వ్యక్తి డబ్బుని ఏ విధంగా సంపాదించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి రోజుకి 8 గంటలే ఉంటాయి. 8 గంటలు నేను ఒక్కడనే పోయి పనిచేస్తే నాకు వచ్చేది ఎంత? 10, 20, 30, 40. రైట్? వాళ్ళ బిజినెస్ మ్యాన్ తెలుసుకునేందంటే నేను ఒక్కడిని పనిచేయటం కాదు, నా కింద గనక ఒక 100 మంది 1000 మంది పనిచేస్తా ఉంటే వాళ్ళు పనిచేసే గంటలు కూడా నాకు వస్తాయని చెప్పి ఆ బిజినెస్ నేర్చుకొని, బిజినెస్ లో చాలా తక్కువ మంది, భూమి మీద 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే బిజినెస్ రంగంలో ఉంటారు. వాళ్ళే కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉంటారు. సింపుల్ లాజిక్ సార్. గురువు గారు ఎప్పుడు చెబుతుంటారు, మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. నువ్వు పని చేయటం కాదు నాయనా, నీ కింద మ్యాన్ పవర్ పనిచేస్తా ఉంటే నీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటిదాకా ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు. చుట్టుపక్కల మొత్తం పేదరికంలోనే ఉన్నారు. 95% ఆఫ్ ద పీపుల్ పేదరికంలోనే ఉన్నారు. ఎందుకు సార్ 95% పేదరికంలో ఉన్నారని చూస్తే సింపుల్ లాజిక్. 95% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారయ్యా అంటే వీళ్ళు పని చేస్తున్నారు బాక్స్ కట్టుకొని పోయి. రోజుకి 8 గంటలు వీళ్ళు పని చేసుకుంటూ రాత, కర్మ, గీయలేదు, నా రాత సరిగ్గా గీయలేదు, నాకు కలిసి రాలేదు, గ్రహాలు ఇంకా అనుకూలించలేదు, ఇట్లాంటివి చెప్పుకుంటూ ఏదన్నా అద్భుతం జరగడం కోసం చూస్తా ఉన్నారనమాట ఈ 95% మంది. సో సింపుల్ లాజిక్ సార్. నా నాయన బిజినెస్ చేయాల, మా తాత బిజినెస్ చేయాల, నాకు బిజినెస్ గురించి తెలవదు, నెట్వర్క్ గురించి తెలవదు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలవదు. మన పూర్వీకులు ఎవరు కూడా దీంట్లో లేకపోవటం వల్ల మనకి ఈ రంగం గురించి తెలియదు. అసలుకి చాలా మంది టచ్ చేయట్లేదు దీన్ని. రైట్? సో ఇప్పుడు నేను ఈ బిజినెస్ లోకి రావటానికి కారణం ఏంటంటే బయట
నేను షాప్ ఉన్నా ఏదైనా కాలేజీలో పనిచేసినా నేననే వ్యక్తిని పనిచేస్తేనే డబ్బులు వస్తాయి రోజుకి. నా అంటే ఈ బాడీ ఏ రోజైతే పని చేయటం ఆగిపోద్దో, పని చేయటానికి సహకరించదో, నా ఆదాయం జీరో అయ్యిద్ది. నాకు ఇన్కమ్ జీరో అయ్యిద్ది. రైట్? అప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి మళ్ళీ జీరోకి వచ్చేసింది. బట్ దీంట్లో ఎస్ వెస్టేజ్ లోకి నేను ఫుల్ టైం రావటానికి గల మెయిన్ కారణం ఏంటంటే, నేను ఏ విషయం అయితే ఆ బుక్ లో తెలుసుకున్నానో, ఆ సీక్రెట్ తెలుసుకున్నానో, ఓకే, ఇప్పుడు బయట పెట్టుబడులు పెట్టాలి అంటే మన కాడ బిజినెస్ పెట్టాలంటే పెట్టుబడులు కావాలి. ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో ఫ్రీగా ఐడి ఇచ్చి, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఫ్రీగా ఐడి ఇచ్చి, బయట మనం రోజు పెట్టుకునే ఖర్చునే, బయట మనం నెల నెల రోజు వారి పెట్టుకునే ఖర్చునే ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఫ్రీగా నెట్వర్క్ ని తయారు చేసుకోమని చెబుతున్నాడు. వెస్టేజ్ లోకి నేను రావడానికి కారణం ఒకటే సార్, ఫ్రీగా ఐడి ఇచ్చి బయట పెట్టే ఖర్చునే ఇక్కడ పెట్టుకొని, బయట బిజినెస్ మ్యాన్లు జీతాలు ఇచ్చి ఏ నెట్వర్క్ అయితే పెట్టుకొని వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారో, ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా నెట్వర్క్ తయారు చేసుకోమని చెబుతున్నాడు. ఇది సార్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చేరి 1.5 year అయింది. ఇప్పుడు 11,300 మంది నా నెట్వర్క్. 11,300 మంది. నేను నాకు తెలిసిన వాళ్ళు అందులో 30 మంది, మిగతా వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ₹1 నేను కట్టలేదు, ఎవరి చేత కట్టించాల. నేను ప్రొడక్ట్ వాడుకొని టీవీలో మహేష్ బాబు, సమంత చేసేది ఈ ప్రొడక్ట్ కి బయట నేను అదే చేస్తున్నా. ఇప్పుడు 11,300 మంది నెట్వర్క్ ఐడి కిందకి వచ్చారు. ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ చెబుతున్నాను సార్, ఒక 2-3 వేల మంది పర్మనెంట్ కస్టమర్స్ ఉంటారు. ఏంటి సార్ ఈ బిజినెస్ గొప్పతనం అంటే, మీకు సింపుల్ లాజిక్ సార్. బయట మీరు చేసే పనికి దీనికి తేడా ఒకటే. ఇప్పుడు నేను నెట్వర్క్ వచ్చింది, కస్టమర్స్ తయారైపోయారు. ఇప్పుడు మనకి ఏదైనా అంటే ఒక 2-3 వారాలు కానీ, ఒక వారం 2-3 వారాలు కానీ ఏదన్నా బాగలేక ఇంట్లో కూర్చుంటే ఇన్కమ్ వచ్చుద్దా రాదా? మీరు చేసే పనుల్లో రాదు. ఎందుకు రాదు అంటే, మీ కింద ఎవరు నెట్వర్క్ లేరు. ఆ పని మీ మీద ఆధారపడింది. మీరు ఆగిపోతే మీ ఇన్కమ్ ఆగిపోద్ది. వెస్టేజ్ కున్న గొప్పతనం ఏంటంటే, నువ్వు గనక కొన్ని రోజులు కష్టపడి నెట్వర్క్ తయారు చేసి నువ్వు ఆగిపోయినా కింద వాడుకునే కస్టమర్స్ ఉంటారు. ప్లస్ నీలాగా డిసైడ్ అయ్యే లీడర్స్ కూడా వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నాను సార్. ఇప్పుడు నా కింద యావరేజ్ 200 నుంచి 300 మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళు రోజుకి 8 గంటలు కష్టపడితే నేను 8 గంటలు, దగ్గర దగ్గర రోజుకు 2000 పని గంటలు కలిసి వస్తా ఉన్నాయి. పని డూప్లికేట్ అవుతుంది సార్. ఇక్కడ డబ్బు త్వరగా ఎందుకు వస్తుందంటే ఒకటే లాజిక్, పని గంటలు డూప్లికేట్ అవుతాయి, పని డూప్లికేట్ అయ్యిద్ది. సో రేపు డిసెంబర్కి 2 లక్షలు నేను తీసుకోబోతుంది, నెక్స్ట్ డిసెంబర్కి 3 to 5 lakhs. ఎందుకు ఇంత స్పీడ్ గా వస్తాయి అంటే సింపుల్ లాజిక్, నేను ఒక్కడనే వర్క్ చేయట్లేదు, కింద మ్యాన్ నెట్వర్క్ వర్క్ చేస్తా ఉంటది. అందుకని పని గంటలు డూప్లికేట్ అవుతాయి. ఇందులో ఫస్ట్ నేను చూసిన మెయిన్ కోణం, అది ఎలాగూ పని చేయాలి, ఆ పని ఏదో బయట పెట్టి వాళ్ళు ఎవరినో కోటీశ్వరులు చేయటం ఎందుకు? డబ్బు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, నువ్వు చేస్తే డబ్బు వస్తుంది అంటే, నువ్వు ఆగిపోతే డబ్బు జీరో అయింది. పని ఎప్పుడు కూడా నీ మీద ఆధారపడకూడదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా డబ్బు రావాలి అంటే వర్క్ కాదు, నెట్వర్క్ చేయాలి. లేదు సార్ అంటే నువ్వు చేసినంత కాలం వస్తా ఉంటది, నువ్వనే వ్యక్తి లేకపోతే జీరో అయిపోద్ది, కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మనకు తెలియక మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా దీంట్లో ఇరుక్కొని పోయాను. సో ఇది సార్. రెండోది, దీన్ని నేను కెరీర్ గా ఎంచుకోవడానికి, చాలా మంది పేదవాళ్ళకి దీన్ని చెయ్యండి అని చెప్పడానికి ఇంకొక మెయిన్ రీజన్ సార్, అదేంటంటే 3 జనరేషన్ ఇన్కమ్. 3 జనరేషన్ ఇన్కమ్ భూమి మీద ఎక్కడా లేదు సార్. మీరు ఎక్కడన్నా ఉంటే నా కాడికి తీసుకురండి, నేను కూడా దాన్ని రీసెర్చ్ చేసి నేను కూడా వస్తాను. అదేంటంటే సార్, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, చాలా మంది కొత్త వాళ్ళు లోపల దీంట్లో జాయిన్ అయినారు.
దీని గురించి ఒక్క మాట చెప్తాను. మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, ఒక 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, ఒక 30,000 40,000 వస్తున్నాయి సార్. ఏదన్నా కరోనా లాంటిది వచ్చి 2-3 నెలలు కనుక మనకు మళ్ళీ పని ఆగిపోతే డబ్బులు వస్తాయా సార్? 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం, రావు. ఇంకొకటి 6 నెలలు పోలేకపోతే, మన బాడీ సహకరించుకోలేకపోతే జీరోకి వచ్చేసింది సార్. నువ్వు 20 సంవత్సరాలు చేసినా, 25 సంవత్సరాలు చేసినా, నువ్వనే వ్యక్తివి ఒక 2-3 నెలలు లేకపోతే నీ ప్లేస్ లో ఇంకొకరిని పెట్టుకుంటాడు సార్ అతను. అక్కడ రోజుకు 10 గంటలు పెడుతున్నావు, ప్రాణం పెట్టి పని చేస్తున్నావు. సింపుల్ లాజిక్ సార్. మీకు ఇప్పుడు ఈ బిజినెస్ లోకి వచ్చి నేను 1.5-2 years అవుతుంది. 1.5 year నుంచి ఫుల్ టైం చేస్తున్నా. 1,24,000 వస్తుంది సార్. కరోనా లాంటిది కాదు, ఇంకా దాని జేజం వచ్చినా కానీ నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నేను 6 నెలలు ఇంట్లో పడుకున్నా నా ఇన్కమ్ నాకు ఆగదు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఏదన్నా టైం తీరిపోయి నా అనే వ్యక్తి నేను భూమి మీద లేకుండా వెళ్ళిపోయినా నెక్స్ట్ మంత్ నుంచి నా ఐడిని, నా నెట్వర్క్ మొత్తాన్ని నా భార్యకి ట్రాన్స్ఫర్ చేసి నాకు ఇప్పుడు పడుతున్న అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి నెల తన భూమి మీద బతుకున్నంత కాలం గేటు దాటి బయట పెట్టకుండా తన అకౌంట్ లో పడతాయి. అంటే ఈ రోజు నేను పని చేసే ప్రతి గంట నా కోసం కాదు, ఈ రోజు కోసం కాదు, ఈ నెల జీతం కోసం కాదు. ఈ వ్యవస్థలో ఈ భూమి మీద మనం ఉన్నా లేకపోయినా నా భార్యకి కూడా సెక్యూరిటీ. 1.5 సంవత్సరంలో నా కుటుంబానికి సెక్యూరిటీ ఇస్తుంది సార్ కంపెనీ. నువ్వు పని చేయనాయనా, నువ్వు అనే వ్యక్తి ఒకవేళ పని చేయకపోయినా ఒక స్థాయి తర్వాత ఇన్కమ్ ఇస్తాను, నువ్వు లేకపోయినా నీ భార్య బిడ్డలు నేను చూసుకుంటాను, సెక్యూరిటీ ఇస్తాను అని చెబుతుంది. సెకండ్ జనరేషన్ కి ఐడి ట్రాన్స్ఫర్ అయింది. అదే ఐడి నా భార్య తర్వాత నా కూతురు ఉంటే కూతురు, కొడుకుంటే కొడుక్కి ఐడి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఏ రోజు పోయి ప్రతిరోజు 8 గంటలు మీరు కష్టపడుతున్నారు. ఎక్కడ తెలుసా సార్? నువ్వు లేకపోతే, నీకు బాగా లేకపోతే ఇంకొకరిని పెట్టుకునే కాడ. అంటే మీకు కంపెనీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఒక యజమానికి కూలీకి ఉన్న రిలేషన్షిప్. ఎప్పుడైతే కూలీ చేయటం ఆగిపోతామో యజమాని ఇంకొకరిని పెట్టుకుంటాడు సార్. అక్కడేమో ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. కరెక్ట్ గా వెస్టేజ్ ని మీరు ఆలోచించి చూడండి. ఇక్కడ మీకు వెస్టేజ్ కి, అంటే నాకు వెస్టేజ్ కి ఉన్న సంబంధం ఏంటంటే ఒక కన్న తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం సార్. ఇప్పుడు నేను ఆలోచించండి, 1.5 సంవత్సరం తర్వాత నేనే వ్యక్తిని చేయకపోయినా లేకపోయినా నా భార్య బిడ్డలకు అన్నం పెడతానంటాను సార్ జీవితాంతం. ఎక్కడ టైం ఇవ్వాలి, ఎక్కడ టైం ఇవ్వాలి, ఇది నేను ఆలోచించాను సార్ స్టార్టింగ్ లో. నేనున్నప్పుడు డబ్బులు రావటం కాదు, నేను చేస్తే డబ్బులు రావటం కాదు, నేను ఉన్నా లేకపోయినా రావాలి, నేను చేయకపోయినా డబ్బులు రావాలి. ఆ వ్యవస్థ దీంట్లోనే ఉంది. ఆ ఐడి నా భార్య తర్వాత నా పిల్లలకి వెళ్ళిద్ది. 3 తరాలకి నేను చేసే ప్రతి సమయం గంట నా కోసం కాదు, నా నెక్స్ట్ 3 తరాలకి ఇక్కడ టైం ఇస్తున్నాను. ఇది అర్థమైతే ఎక్కడా లేదు సార్ భూమి మీద. ఇంకొకటి, జీరో కాడ నుంచి నేను స్టార్ట్ అయితే ఇప్పుడు మా మా మిస్సెస్ కాడికి వెళ్ళేసరికి ఆ ఐడి ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఒక 2 lakhs 3 lakhs అయింది అనుకోండి, అక్కడి నుంచి తనకి ఇన్కమ్ స్టార్ట్ అయింది. అదే ఐడి నా పిల్లల కాడికి వెళ్ళేసరికి 5 lakhs అయితే నా పిల్లలకు 5 lakhs కానీ స్టార్ట్ అయింది. సపరేట్ గా నువ్వు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. నెలకు ఒక 5 లక్షలు వచ్చేటప్పుడు నీ కొడుకు నీ ఐడి పోతే జస్ట్ ఇమాజిన్, ఒక 3 లక్షలు వచ్చేటప్పుడు నీ ఐడి నీ భార్యకి పోతే జస్ట్ ఇమాజిన్, అసలు ఊహ కూడా అందదు. అంత పెద్ద వ్యవస్థ సార్ ఇది. దీని గురించి చాలా మందికి తెలియదు, ఇంత లోతుందని కూడా తెలియదు. ఎందుకు దీంట్లో కష్టపడాలి? అరే 6 నెలలు 7 నెలలు సంవత్సరం రోజులు చేస్తున్నావు, ఏం వస్తుంది అంటున్నారు. ఏంది వచ్చేది? ఏం వస్తుంది కదా సార్, మీకు అర్థం కావట్లేదు ఏం వస్తుంది అనేది. మీరు 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 కష్టపడుతుంది బయట ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల. ఇక్కడ నెక్స్ట్ 3 తరాల కోసం కష్టపడుతున్నాము. నువ్వు వేసే ప్రతి పిల్లర్, అంటే లైక్ చెప్పాలంటే వెస్టేజ్ అనేది
నేరేడు చెట్టు మామిడి చెట్టు లాంటిది. కాయలు కనపడవు, వేర్లు కిందకి వెళ్తా ఉంటాయి, చెట్టు బలంగా వెళ్తా ఉంటది. ఈ కాయ వచ్చిందాక అందరికీ డౌట్ గా ఉంటది, కానీ వన్స్ కాయలు రావడం స్టార్ట్ అయ్యాక సీజన్ కి నీతో సంబంధం లేకుండా కాయలు వస్తా ఉంటాయి. ఎవరెవరికి ఇచ్చిద్ది? నీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వస్తాయి. అది ఈ బిజినెస్ యొక్క గొప్పతనం. నేను చాలా స్టడీ చేశాను సార్, ఇంత గొప్పగా నాకు ఎక్కడ కనిపించలేదు. అందుకు దీని ఒక ప్రాణం పెట్టి పనిచేస్తా ఉన్నాను. ప్రతి నిమిషం ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో చాలా త్యాగాలు చేశాం. పెళ్లిళ్ళు, సావులు, సంవత్సరబంతులు ఇవన్నీ త్యాగం చేశాం. ఎస్, ఇప్పుడు ఒకటి రేపు డిసెంబర్ కి ఈజీగా 2 లక్షలకు వెళ్ళిపోతాం. కంపెనీ కారు ఇస్తుంది. నవంబర్ లో థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. మనిషికి, ఒక పేదవాడికి కావాల్సిన సకల సౌకర్యాలు మొత్తం వెస్టేజ్ లోనే ఉన్నాయి. ఇల్లు, కారు, రైట్, ఫారెన్, ఏటా 3 సార్లు ఫారెన్ తీసుకెళ్తుంది, కారు ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది, ప్రతి నెల గవర్నమెంట్ జీతం వేసాడు 9వ తారీఖు అమౌంట్ వేస్తుంది. బట్ ఏం చేయాలి? దీనికి చేయాల్సింది నేర్చుకోవాలి, చేయాల్సింది చేస్తే ఇచ్చింది. ఆధార్ కార్డు ఇస్తే ఇవ్వదు డబ్బులు. ఇది బిజినెస్ యొక్క గొప్పతనం సార్. ఇది నేను రావడానికి గల మెయిన్ కారణం. ఓకే, ఈ రోజు పెట్టిన పోస్టర్ వేరు, యాక్చువల్ గా పాయింట్ తీసుకున్న పాయింట్ వేరు. నాకు ఎందుకో చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంది అనిపించింది మిగతా వాటి మీద, అందుకని ఇచ్చాను. మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత. ప్రెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా పనులు చేయాలి సార్. మనం చాలా పనులు చేయాలి. అందులో మొట్టమొదటిది మీటింగ్స్ కి మనం రావాలి. ఎందుకు సార్ మీటింగ్స్? సింపుల్ లాజిక్ సార్. నేను ఇందాక చెప్పా, ఈ బిజినెస్ మనకు కొత్త. మీ నాయన, మా నాయన, మీ తాతలు, మా తాతలు ఎవరు కూడా దీంట్లో లేరు. మన పూర్వీకులంతా కూడా ఒకరి కింద పని చేసిన వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒకరి చేత పని చేయించుకునే కల కావాలి. గుర్తుపెట్టుకోండి సార్, పని చేస్తే డబ్బు రాదు మిత్రమా, పని చేయించుకుంటే వచ్చింది. ఎందుకు సార్ మీటింగ్స్ కి, ఎందుకు సార్ రిపీటెడ్ గా మీరు ఇది చెప్తా ఉంటారంటే, మా టీంలో చాలా మంది ఉన్నారు, ఒక్క మాట అంటేనే 2 నిమిషాల్లో ఆ కళ్ళ మిండీలు కళ్ళ కాడే ఉంటాయి, జప్పున వచ్చేస్తుంది. ఆ కోపం కంట్రోల్లో ఉండదు, కళ్ళ నీళ్ళు కంట్రోల్ చేసుకోలేము, అవతల వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అర్థం కావు, అవతల వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి అర్థం కాదు, ఇవన్నీ అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థం కాదు, అవతల వాళ్ళతో ఎలా నడుచుకోవాలో అర్థం కాదు. ఇవేమీ కూడా మనకు తెలవు. కింద నెట్వర్క్ వచ్చి ఉంటుంది, గబ ఫ్రీగా ఆధార్ కార్డు ఇచ్చి ఐడి ఇస్తుంది, కింద నెట్వర్క్ వచ్చింది. నెట్వర్క్ అంటే ఎవరు? కింద జనాలు జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు సార్, జనాలు పిచ్చోళ్ళు కాదు సార్, ప్రతి ఒక్కరు నీ కింద వాళ్ళు నిన్ను గమనిస్తా ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తను ఎలా మాట్లాడుతుంది, తను నన్ను సక్సెస్ చేసిద్దా లేదా, తన బాడీ లాంగ్వేజ్ ఏంటి, అనవసరమైన సిల్లి మాటలని మాట్లాడకుండా ఏకిలికిలిగా మాట్లాడుతుందా, ఏకిలికిలిగా డ్రెస్ కోడ్ ఉందా, రైట్, ఎవరితో ఎలా మాట్లాడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను అబ్జర్వ్ చేస్తా ఉంటారు సార్. మనకు తెలవదు అది. ఎందుకు సార్ నిన్నొస్తా అన్నాడు సార్, ఇవాళ ఫోన్ ఎత్తలేదు ఆయన. లీడరు 3 నెలల నుంచి బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడేమైంది అర్థం కావట్లేదు అతనికి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే, మళ్ళీ చెబుతున్నా, ఒక లీడర్ కొంతమందిని చూస్తే, కొంతమందికి ట్రావెల్ అవ్వాలి, ఇతను సక్సెస్ చేస్తున్న నమ్మకం వచ్చింది. కొంతమందిని చూస్తే ఎందుకు రాదు అంటే, మన ప్రవర్తన సరిగా లేక, మన మాట తీరు సరిగా లేక, మన బిహేవియర్ సరిగా లేక, మనం ఒక నాయకుడిగా ఎలా నడుచుకోవాలో సరిగా తెలియక. సో మీటింగ్స్ కి ఎందుకు రమ్మంటాము అంటే, మీటింగ్స్ కి వస్తూ ఉంటే నీకు ఒక డ్రెస్ కోడ్ ఎలా వేసుకోవాలి, నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, ఎంఎస్ఆర్ గారు ఎలా మాట్లాడుతున్నారు, రైట్, ఇంత పెద్ద టీం ఎలా వచ్చింది, నేనేమో ఎంత పోరాడుతున్నా 10 మంది కూడా నా టీంలో లేరు, ఎందుకు ఇంతమంది ఎలా తయారు చేసుకోగలిగారు, ఈయన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేయొచ్చా, ఎలా తయారు చేశారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, జనాలతో వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తారు ఇంత టీంని, ఇవన్నీ కూడా మీటింగ్స్ కి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బయట లీడర్స్ ఎక్కడా కూడా మీరు కనపడరు. లీడర్స్ మీటింగ్స్ లో మీకు లీడర్స్ కనపడతారు. గుర్తుపెట్టుకోండి సార్, అసలు మీటింగ్స్ అనేవి జనాలు మార్చడానికి కాదు సార్, నిన్ను నువ్వు మార్చుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి. దయచేసి చెబుతున్నా, కొత్త వాళ్ళు ఎవ్వరు రావట్లేదు సార్, నేను వచ్చి ఉపయోగం ఏముందా? ఇంకొక లీడర్
అవును నువ్వు బాబా కొత్త వాళ్ళు వస్తే పోమ్మా, లేకపోతే అవసరం లేదు. ఏం చేయాలి మనం పోయా? మేడం, కొత్త వాళ్ళు రావాలి అన్నా, నీ వెనక టీం రావాలి అన్నా, వచ్చిన వాళ్ళు నిలబడాలి అన్నా, ఫస్ట్ నువ్వు నాయకురాలు అవ్వాలి కదా. నీకు విషయాలు తెలవాలి కదా, నీకు ఎలా మాట్లాడాలో తెలవాలి కదా. అంతా తెలిసిపోయింది సార్. తెలిసిపోతే నాయకులు లేరు నీ కింద. బొమ్మ కనపడిపోతుంది, ఒక్క ఒక్క లెగ్ 2 లెగ్గులు పట్టుకునేసరికి బొమ్మ కనపడుతుంది అంటే దాని అర్థం ఏంది? కనీసం పట్టుమని 10 మంది లీడర్లు లేరు అంటే దాని అర్థం ఏంది? నీకు ఇంకా బిజినెస్ అర్థం కాలేదమ్మా. బిజినెస్ అర్థమైందాక మీటింగ్స్కి వెళ్తా ఉండాలి. ఎందుకు మేము ఈ రోజు కూడా ఎంఎస్ఆర్ గారు మీటింగ్ అంటే పోయి ముందు కూర్చుంటాం ఎందుకు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, నువ్వు ఏ రంగంలో ఎదగాలి అన్నా ఆ రంగంలో ఎక్స్పర్ట్స్ తో నువ్వు జర్నీ చేయాలి, ఎక్కువగా వాళ్ళ సమావేశం చేయాలి. ఎందుకంటే తెలియకుండా నా గాలి మన మీద పడిద్ది. నాకు అర్థమైంది కదా, మొన్న మీటింగే కదా, నిన్న వచ్చినా కదా, ఒక్కదాన్ని తిరుగుతున్నాను, ఏం ఉపయోగం ఉంది? ఒక్కడవు తిరుగుతున్నావు అంటే నీకు అర్థం కాలేదు మిత్రమా బిజినెస్. నీ కింద ఒక్కటే లాజిక్ సార్, నేను ఇదివరకు కూడా చెప్పా, మీటింగ్స్ ఎప్పుడు దాకా రావాలి సార్ నీ కింద. ఎస్, ఒక 20 మంది లీడర్స్ నీ ప్రమేయం లేకుండా బ్యాగ్ వేసుకుని తిరుగుతా ఉన్నారు, చెక్స్ నిలబడుతున్నాయి, నీ టీంలో చెక్స్ వస్తున్నాయంటే అప్పుడు నువ్వు మీటింగ్స్ రావాల్సిన అవసరం లేదు. దయచేసి చెబుతున్నా, కొత్త వాళ్ళ కోసం కాదు మిత్రమా మీటింగ్, నిన్ను నువ్వు లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి చెబుతున్నా, డ్రెస్ కోడ్ వేసుకొని టీం వచ్చినా రాకపోయినా, ఎవరు పిలిచిన వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం వెళ్ళి ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి. మీరు ఏ లీడర్నన్నా తీసుకోండి సార్. బీబీ మేడం 2వ తరగతి చదువుకున్నాం, ఈ రోజు 4.5 లక్షలు తీసుకుంటుంది. రేపల్లి సీన్ సార్ హార్ట్ సమస్యతో వచ్చి ఈ రోజు 4 లక్షలు తీసుకుంటున్నాడు. వాళ్ళిద్దరు వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి చూడండి. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు ఏమి తెలియదు సార్, గురువు గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాం. ఒక 50 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత మాకు టీం రావడం మొదలైంది. స్టడీ చేయండి మీరు కావాలంటే. ఎందుకు టీం వచ్చింది అంటే మీటింగ్స్ లో మన బాడీ లాంగ్వేజ్ మారిద్ది, వెళ్ళగా మన మాట తీరు మారిద్ది, మన డ్రెస్ కోడ్ మారిద్ది. ఎప్పుడైతే ఇవన్నీ మారతాయో బయట ప్రపంచం నిన్ను అబ్జర్వ్ చేస్తా ఉంటది. ఆధార్ కార్డు ఇస్తే డబ్బులు రావు, నువ్వు నాయకుడిగా మారితే డబ్బులు వస్తాయి. నాయకుడిగా మారాలి అంటే నాయకులు మాటలు వినాలి. 100% నాయకులు ఉండేది మీటింగ్స్ లో. సో మీటింగ్స్ కి కంపల్సరిగా మనం అటెండ్ అవ్వాలి. వెస్టేజ్ లో మీటింగ్స్ అనేది ప్రాణం. ఎవరైతే ఇంటెలిజెంట్ గా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారో, వాళ్ళ టీముని తీసుకెళ్లి కూర్చోబెట్టుకుంటారో, ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎంఎస్ఆర్ గారు కూడా నేను తెలుసుకుంది. ఏ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి? ఆల్రెడీ హోమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, రైట్, కంపెనీ ట్రైనింగ్స్, బూట్ క్యాంప్స్, మైసూర్ ట్రైనింగ్స్, అన్ని ట్రైనింగ్. ఏం సార్ ఇన్నెందుకంటే మనం పెరిగొచ్చి మేడ మొత్తం ఈ చిన్న చిన్న పని చేసుకునే కాడ పెరిగొచ్చు. ఇదేమో ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయా. ఫ్రీగా ఇప్పుడు దాకా ఆటో వెళ్ళినావు పల్లెటూరులో, ఇప్పుడు ఆడి కారు వచ్చింది చేతి. ఏది ఎక్కడ నొక్కాలో జరగకపోయా, అన్ని రకరకాల బట్టలు ఉంటాయి, ఏది నీకు తిడిపోద్దో అర్థం కాకపోయింది. ఆడి కార్ నీ చేతిలో ఉంది, ఆడి కార్. ఆడి కార్ అని తోలటం నేర్చుకుంటే ఇలాంటిగా ఉంటుంది. సో మీటింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. అందులో అప్కమింగ్ మీటింగ్ చాలా చాలా, ఇప్పుడు రేపు మనకి ఈరోజు సైదుల్ సార్ ఒకటి ఉంది, తర్వాత విఏఎఫ్, అసలు మొత్తం అన్ని అసోసియేషన్లు కలిపి రేపు ఆదివారం విజయవాడలో వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్ రాబోతుంది. చాలా గొప్పగా జరగబోతుంది. చెప్పాను కదా, పెయింటర్స్ దగ్గర నుంచి, కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, చదువుతో సంబంధం లేకుండా మొత్తం విజయవాడ ఆ అవార్డ్స్ ఫంక్షన్కి వస్తారు. అసలు కనుల పండగ సార్ అది వెస్టేజ్ వాళ్ళకి. సో అందరూ మార్నింగ్ చాలా మంది వెళ్ళబోతున్నాము ఆదివారం. సో ఎంటర్ సిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి అక్కడ టికెట్ ఏముండదు, ఓన్లీ మన ఛార్జెస్ వరకు, మన ఖర్చుల వరకు పెట్టుకుని సరిపోద్ది. అది ఒకటి దగ్గరలో ఉంది. ఈ రోజు సైదుల్ సార్ది ఉంది. మళ్ళీ మైసూర్, దీని స్పెషల్ సార్, మైసూర్ ట్రిప్ స్పెషల్. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో చాలా తక్కువ టైం ఉంది. టికెట్స్ కూడా ఆల్మోస్ట్ నాకు 120 మంది పేర్లు వచ్చున్నాయి మైసూర్ ట్రైనింగ్ కి. 100 మందే పర్మిషన్ ఉంది. మనీ ఒక 40-50 మంది కలెక్ట్ అయినాయి. సో నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం లోపు
అన్ని టికెట్స్ క్లోజ్ అవుతాయి. ఎక్కువ టైం ఉండదు. ఈ రోజు రేపు లోపే క్లోజ్ అవుతాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేంటంటే మైసూర్ ట్రైనింగ్ కి వెళ్తేనే బిజినెస్ సీక్రెట్ నీకు అర్థమైద్ది. నెలకు 45 లక్షలు తీసుకునే వ్యక్తి తనకు దగ్గరగా 2-3 రోజులు ఉంటాము. ఆయన ఆలోచనలు, ఆయన మైండ్ సెట్, ఆయన టెక్నిక్స్ ఇవి మొత్తం కూడా మనం నేర్చుకుంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా దగ్గరలో వచ్చింది మైసూర్ ట్రిప్. ఓకేనా? ఎవరిని రమ్మని బలవంత పెట్టాం సార్. మీ జీవితం మీ ఇష్టం. నేనైతే చాలా క్యూరియస్ గా ఉన్నాను. ఎందుకంటే నా చెక్ రేపు పెంచుకోవాలి. చాలా మంది టీం లీడర్స్ కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు మన టీంలో. ఎందుకంటే వాళ్ళ చెక్స్ కూడా రేపు 1 lakh వెళ్ళాలి అంటే ఈ ట్రైనింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ రోజు ఈవినింగ్ లోపే నాకు అప్డేట్ కావాలి లీడర్స్ నుంచి మైసూర్ ట్రైనింగ్ గురించి. ఓకేనా? సో ఈరోజు సైదుల్ సార్ మీటింగ్ ఉంది. యథావిధిగా కొంచెం అర్లీగా వెళ్ళండి. మన టీం ఎప్పుడు ముందు కూర్చోబెట్టుకోవాలి. ఓకేనా? అది సక్సెస్ సీక్రెట్. ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. 1 సెకండ్. గ్రేట్ సెషన్ సార్. చాలా వండర్ఫుల్గా మళ్ళా మాకు కూడా రివ్యూ అయినట్టుంది. టోటల్గా గమనించారు కదా లీడర్స్. సింపుల్, ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఎందుకు వాడుకోవాలి మ్యాక్సిమం సార్ క్లియర్ చేశాడు. దట్టు వాళ్ళకి ఈ బిజినెస్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎందుకని మనకి టీమ్స్ వచ్చినా కానీ మనం ముందుకెళ్ళలేకపోతున్నామంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మనం లీడర్ కాకుండా లీడర్స్ని క్రియేట్ చేయలేం. మనం లీడర్ అవ్వాలంటే లీడర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ మనం ఉంటే ఆటోమేటిక్గా లీడర్ ఏం చెబుతున్నాడు, ఎలా చేస్తున్నాడు మనం చేయొచ్చు. సో థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పారు. ప్రతి ఒక్క లీడర్ కూడా గమనించండి. ఇవాళ జరిగేటువంటి సైదుల్ సార్ సెషన్ కావచ్చు, రేపు విజయవాడ కావచ్చు, లేదంటే మైసూర్ కావచ్చు, దేనికైనా కానీ మనం వెయిట్ చేయటం కాదు సార్. ప్రతి ఒక్కరు డిసైడ్ అవుదాం. ఎస్ సార్ ఆ మీటింగ్కి వెళ్ళాలి అంటే ఒక ప్లాన్ ఉండాలి మనకి. ముందే పోస్టర్స్ వస్తున్నాయి, ముందే డేట్స్ వస్తున్నాయి. ఎప్పుడో నెక్స్ట్ మంత్లో రాబోయే మైసూర్ ట్రిప్ ఇప్పటి నుంచి అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఆ రోజు మనం ప్లానింగ్స్ చేసుకొని ఖచ్చితంగా ఏదైనా పనులున్నా ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకొని ఉండాలి. సురేష్ సార్ ఎప్పుడు చెబుతుంటాడు నాకు, ఏదన్నా పెళ్ళైనా ఫంక్షన్ అయినా వాళ్ళు పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళిన తర్వాత మన ఆలోచన అంతా కూడా ఆ రోజు పెళ్లికి ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా వెళ్తే మనకి ఇంటి దగ్గర పిల్లల్ని ఎలా జాగ్రత్త చేయాలి, ఇవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి ఆనంద్ సార్. సో ఇది కూడా మనం ప్లానింగ్ చేసుకుంటేనే ముందుకెళ్తాము. ప్లానింగ్ చేసుకోకుండా అప్పటికప్పుడు కుదిరితే వెళ్దాము చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇందులో ముందుకు వెళ్ళలేముగా అని చెప్పేవాడు. సో ఆ ప్లానింగ్స్లో మేము ముందుకెళ్ళటం వల్లే మాకు కూడా చెక్స్, నేను కానీ, రవి సార్ కానీ, హరీష్ సార్, కోటి సార్, ఇట్లా ప్రసాద్ సార్, దినేష్ సార్, చాలా మందిని సార్ చెప్పేటువంటి ప్లానింగ్లో ముందుగానే ప్రిపేర్ చేసుకొని మీటింగ్స్కి రెడీగా ఉన్నాం సార్. గమనించండి, మీకు ఏదైతే ఫ్యామిలీ ఉందో, మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీకు ఏదైతే ఎవరైతే మీటింగ్స్ రాలేకపోతున్నాం అంటున్నారో మాకు అదే సమస్యలు ఉంటాయి, మాకు అదే ఫ్యామిలీ ఉంటుంది. బట్ మనం కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అటెండ్ కాగలం. సో థ్యాంక్ యూ 1 సెకండ్ సురేష్ సార్, గ్రేట్ సెషన్. ఒక 5 to 6 మెంబర్స్ని ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఎస్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, గుడ్ కొత్త మార్నింగ్ పేర్లు లీడర్స్. పిలవండి సార్. ఎస్ రైట్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. జస్ట్ ఇప్పుడు చెప్పిన సెషన్లో మీకు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, ఏం అర్థమైంది, ఒక్క పాయింట్ జస్ట్ 1 minute ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి లీడర్స్. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం సార్ చెప్పినట్టు. శాంసన్ సార్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శాంసన్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు స్టార్టింగ్లోనే. శాంసన్ సార్ గుడ్ మార్నింగ్. రైట్, వరలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ సెషన్ చాలా బాగా చెప్పారు సార్. నేను న్యూ జాయినింగ్, కానీ నాకు చాలా బాగా అర్థమైంది సార్ ఇవాళ సెషను. కానీ మనకి మీటింగ్స్ వల్ల, మనం మీటింగ్స్కి అటెండ్ అవ్వటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చాలా బాగా చెప్పారు సార్. అంటే మేము కొత్త వాళ్ళమి, మీటింగులకి ఎందుకు వెళ్ళాలి ఏంది అనుకునే మనస్తత్వం ఉంది సార్ నాకు. కానీ మీటింగ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మనకి ప్రొడక్ట్ మీటింగ్
అంటే మనం వాడుకొని పక్క వాళ్ళకి 10 మందికి షేర్ చేయమని చెప్పారు సార్. అది చాలా ఎస్ బాగా ఎస్ నచ్చింది. ప్రొడక్ట్ ఎందుకు వాడుకోవాలి, మనకు నెట్వర్క్ ఎలా వస్తుంది, లీడర్స్ ఎలా తయారు చేయాలి అనేది అనే దాని గురించి చెప్పారు సార్. కానీ అది నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. మనం పని చేస్తే థ్యాంక్ డబ్బులు రావు, కానీ మన కింద వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది సార్. యూ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. వరలక్ష్మి మేడం అని న్యూ జాయినింగ్ సార్, మంచి లీడర్, తక్కువ టైంలో సిఎన్సి ప్లాన్ బాగా చేస్తారు. ఓ సూపర్ సూపర్. ఎక్కడి నుంచి మేడం? కోకూరు సార్. కోకూర్ ఆనంద్ సార్. ఓకే, వెరీ గుడ్. నిన్న హోమ్ మీటింగ్స్కి వెళ్ళింది అక్కడే కదా? అవునవును సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా యాక్టివ్గా చేస్తున్నారు. మైసూర్ ప్లానింగ్ కూడా ఉంది సార్, చేస్తున్నాము. ఓ సూపర్ సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ది బెస్ట్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. బాగా ఫాలో అయ్యారు మీటింగ్ కూడా మీరు. థ్యాంక్ యూ. ఎస్ రైట్. మహేంద్ర సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. మహేంద్ర సార్ గుడ్ మార్నింగ్. ఎస్ రైట్. అనుష మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఇవాళ సెక్షన్ చాలా బాగా ఇచ్చారు సార్, మాకు చాలా మోటివేషన్ అయింది సార్. సార్ మీరు చెప్పిన పాయింట్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, మనం ప్రొడక్ట్ ఎందుకు కొనాలి అనే పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మనం ఫస్ట్ మనం కొని మనం వాడి మనం పక్కన వాళ్ళకి షేర్ చేస్తాం కదా సార్, ఆ వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది సార్. ఫస్ట్ మనకు వచ్చింది మనం వాళ్ళకి చెప్తాము, ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మళ్ళీ 3 జనరేషన్ ఫామ్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మళ్ళీ వచ్చేసి మనం ఫస్ట్ లీడర్ గా ఉండాలంటే ముందు మనం మైండ్ సెట్ మనం మార్చుకోవాలి, మన ఆలోచనలు మనం మార్చుకోవాలి, ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి సార్. ఈ మాటలు కూడా నాకు చాలా బాగా మోటివేషన్ అనిపించాయి. అలాగే సార్ మాట తీరు ఖచ్చితంగా మార్చుకోవాలనుకుంటున్నాను సార్. నా మాట తీరు, నా డ్రెస్ కోడ్, నా విధానము, నా ప్రతి ఒక్కటి మార్చుకోవాలనుకుంటున్నాను సార్. మీ సెక్షన్ వల్ల నేను చాలా బాగా మైండ్ ఫ్రెష్ అయింది, బాగా మంచి మాట్లాడినాను. ఇలాంటి సెక్షన్స్ మాకు ఇంకొకసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుష మేడం. వన్ ఆఫ్ ది మాకు మంచి లీడర్ సార్ మేడం కూడా. రోజు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అవును, పోకూరేనా? అనుష మేడం, వరలక్ష్మి మేడం మంచి కీ లీడర్స్ నాకు. ఓకే, సూపర్ సూపర్. మీటింగ్స్ కూడా బాగా అటెండ్ అవుతూ ఉన్నారు, ప్రతిరోజు జూమ్ యాడ్ అవ్వటం. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ అనుష మేడం. ఖచ్చితంగా మార్చుకుంటే మనకి ఇక్కడ మనుగడ ఉంటుంది. ఎస్ భూపతి రాజు సార్ గుడ్ మార్నింగ్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. భూపతి రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ మల్లికార్జున సార్ గుడ్ మార్నింగ్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లిక. సార్ టీమును చేయటం ఈజీగా ఉంది, లీడర్ని తయారు చేయటం కష్టంగా ఉన్న దాని గురించి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మనం లీడర్ని తయారు చేస్తేనే టీము ముందుకి పోవటం అనేది నాకు బాగా ఈరోజు బాగా నాకు కనెక్ట్ అయింది సార్. పోతే వర్క్ చేయటం సార్. చెప్పండి. వర్క్ కాదు సార్, నెట్వర్క్లోనే సబ్జెక్ట్ ఉంది అనేది కూడా బాగా కనెక్ట్ అయింది సార్. వర్క్ చేస్తే మన వీడి జీవితంలో కూడా ఎంతసేపటికి మనమే ఉంటాం. నెట్వర్క్ అనేది కూడా నాకు బాగా ఈరోజు బాగా కనెక్ట్ అయింది సార్. 3 జనరేషన్ ప్లాన్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది. నాకు బాగా ఈ రోజు నుంచి నేను కొన్ని కమిట్మెంట్ అయ్యి మార్చుకునేదానికి ట్రై చేస్తున్నాను సార్. ఓకే, సింపుల్ మల్లికార్జున సార్. మీ భాషలో చెప్తాను. ఇప్పుడు ఒక 100 మీరు మేకలు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు మేకలు కాస్తున్నారు అనుకోండి, ఒక 100 మేకలు మీరు కాయగలరు. 1000 మేకలు చూడగలరు. అన్నిటిని చేయలేను సార్. కాసే వాళ్ళని తయారు చేసుకోవాలి. అదే 1,00,000 మేకలు అయితే అక్కడే సార్, అక్కడే బై మిస్టేక్ దాన్ని కనెక్ట్ చేసుకునే దాన్ని ట్రై ఏం లేదు. మనకి మిస్టేక్ ఏం లేదు. మిస్టేక్లు కాదు ఇవన్నీ కూడా. మనకి లీడర్షిప్ చిన్నప్పటి నుంచి తెలియదు. అవును సార్. నాయకుడు ఎలా ఉంటాడు, నాయకుడు ఎలా మాట్లాడతాడు, నాయకుల్ని ఎలా తయారు చేయాలి, ఇవన్నీ మనకు తెలియకపోవటం అంతే. తెలుసుకుంటున్నాం ఇప్పుడు. మిస్టేక్లు ఏం లేవు. థ్యాంక్ యూ సార్. ఎస్ శైలజ మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం.
శైలజ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్, సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. Good గుడ్ morning. మార్నింగ్ సురేష్ సార్. సార్ నేను అమ్మా, నెల్లూరు good నుంచి morning. మాట్లాడుతున్నాను సార్. సార్ లాస్ట్ మంత్ లోనే నేను జాయిన్ అయ్యాను. సో బిజినెస్ మోడ్ ఎలా ఉందో అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అయ్యాను. ఈ రోజు మీ ప్రెజెంటేషన్ వండర్ఫుల్ గా ఉంది సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. మేడం నేను చెప్పండి. వెళ్ళిన చోట ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు, మేము ఇట్లాంటి మ్మ్. స్కీమ్స్ అనే వర్డ్ యూస్ చేసి ఇలాంటి స్కీమ్స్ మేము చాలా వినున్నాంలే మేడం, ఇవి కొన్ని ఫేక్ అని అంటున్నారు. తర్వాత ఇది కొన్ని రోజులు ముందుకు సాగి ఆగిపోతుంది ఇలా అంటున్నారు. దీనికి మీ క్లారిఫికేషన్ ఇస్తారా సార్? నేను అంటుంది అదే మేడం, భూమి మీద ఏ విషయాన్ని కూడా జనాలు ఫస్ట్ బిలీవ్ చేయరు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఇట్లాంటి పర్టికులర్ గా ఎక్కువ మంది రూమర్స్ వస్తా ఉంటాయి. ఎందుకంటే ఇదివరకు కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, ఎస్ సార్. రైట్, కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ మార్కెట్ లోకి వచ్చి జనాలు డబ్బులు కట్టించి చీట్ చేసి వెళ్ళిపోయారు. సో దానివల్ల అది ఇది ఒకటే. దాని తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ 2016 తర్వాత దీనికి కంప్లీట్ గా నామ్స్ తీసుకొని వచ్చి గజెట్ రిలీజ్ చేసి రూల్స్ స్ట్రిక్ట్ చేసి, రైట్, ఇందులో ఫేక్ ఏంటి జెన్యున్ ఏంటో చెప్పి జనాలకి అవగాహన కలిగించింది, అంటే కలిగించడానికి ప్రయత్నించింది. బట్ దీనికి యాడ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఎక్కువ మంది జనాలకి ఇవి తెలవదు. అంటే ఆ 2016కు ముందు ఇప్పుడు అది ఇది ఒకటే అనుకుంటున్నారు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇదివరకు వచ్చిన స్కీమ్స్ కి వీటికి తేడా ఏంటి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ కి ఇంతకు ముందు ఎలాంటి రూల్స్ ఉండేవి, ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ తీసుకొని వచ్చింది. ఇదివరకు ఫేక్ ఉన్న కంపెనీలకి అవి ఎక్కడ షాపులు ఉండేవి కాదు. ఇప్పుడు వెస్టేజ్ కి ఎక్కడ బట్టే స్టోర్స్ ఉన్నాయి, ప్రతి మండలకు స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి మీరు 2 అసలు ఒక్క ఫేక్ కంపెనీ ఎక్కడన్నా ఇంటర్నేషనల్ 9 దేశాల గవర్నమెంట్లు తీసుకుంటాయా? Yes. ఇవన్నీ అంటే కొంచెం డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు ఈరోజు సైదుల్ సార్ అని వస్తున్నారు కదా, అవును సార్. మీరు నెల్లూరు అన్నారు కదా, అవును సార్. ఈరోజు 10 o'clock. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. అప్పుడు ఒకసారి వీడియో రికార్డ్ చేయండి దాన్ని మీరు. మళ్ళీ ఆయన వీడియో కనుక ఒక 10-15 సార్లు వింటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. సార్ సింపుల్ ఒక మాట లాజిక్ మేడం. విన్నాను సార్. సార్ అదే ఒక మాట విన్నాను సార్. అంటే చెప్పండి ఈ పాయింట్ కరెక్టేనా కాదా ఒకటి నాకు చెప్పండి. చెప్పండి ఏంటంటే చెప్పండి. ఇప్పుడు ఈ కంపెనీలో ఉండేటువంటి సిఇఓ ఇందులోంచి బయటకు వెళ్ళినా సరే ఈ కంపెనీలో ఉండేటువంటి ఫండ్స్ ఒక్క పైసా కూడా అతనికి వెళ్ళదు అనేటువంటి వర్డ్ విన్నాను. అది కరెక్టా? ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఎలాగో అంటే మనం కస్టమర్ కదా సార్. సో ఈ అంటే ఈ కంపెనీ రూల్స్ ఎలా ఉన్నాయంటే ఇందులో అంటే మనం ఒక మాట వర్డ్ వింటున్నాను సార్. వాళ్ళు గనక కంపెనీ గనక ఆపేస్తే మనకు అన్యాయం జరిగిపోతుంది కదా అన్న వర్డ్ ఉంటుంది. అంటే మనం పైసా కూడా పెట్టుబడి పెట్టట్లేదు ఇందులో, మనకెలా అన్యాయం జరుగుతుంది సార్? నేను చెప్పండి. క్లారిటీ ఇస్తాను మేడం. ఇప్పుడు కంపెనీ తీసేయడానికి ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, నెంబర్ 1, ప్రొడక్ట్ సేల్ ఆగిపోతే కంపెనీ ఆగిపోతే తీసేస్తారు. ఇప్పుడు కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ మొత్తం కూడా రీయూజబుల్ ప్రొడక్ట్స్, అంటే తిప్పి మనం మళ్ళీ ప్రతి నెల కొనుక్కునేవి. ఫస్ట్ పాయింట్ అంటే భూమి మీద మనిషి బతుకున్నంత కాలం సబ్బు, పేస్ట్, టీ పొడి వాడాలా. ఓకే, ఇప్పుడు కంపెనీ ఎప్పుడు తీసేసే ఒక కంపెనీకి నష్టం జరిగితే, నష్టం ఎప్పుడు జరుగుద్ది? డబ్బులు కట్టించుకొని ఏదైనా నీ చేత ₹1 కట్టించుకున్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు అయిపోయినా జంపు అయితే అతనికి అంతటితో వెళ్ళిపోద్ది. ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి. కంపెనీ టర్న్ ఓవర్ ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఇంతమందికి ఉపాధి దొరుకుతున్నప్పుడు కంపెనీకి ఎత్తేయాల్సిన అవసరం వచ్చింది. ఒకటి. రెండోది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆ మాట మీకు అన్ని అర్థమైపోతాయి. ఇప్పుడు మేడం ఎగ్జాంపుల్ చెబుతున్నా, మీరు కావేపల్లి వచ్చారు. కావేపల్లి వచ్చి మా ఊరు ఫస్ట్ నా గురించి అడిగారు, సార్ సురేష్ సార్ ఎలాంటి వాడు అని. ఒక అతను అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఇతనంత దుర్మార్గుడు ఇంకొకటి లేడండి, అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నారని చెప్పారు మీకు ఫస్ట్ వ్యక్తి. రెండో వ్యక్తి ఏం చెప్పాడు, కొంచెం ముందుకు పోయి అడిగారు, సురేష్ సార్ ఎలాంటి వాడు మేడం అని. అడిగితే
పర్వాలేదు సార్ మంచోడేను ఒకరికి అన్యాయం చేయడం అన్నాడు. 3 ఉమ్, కడిగిపోయారు. ఉమ్, ఇప్పుడు సార్ అసలు మీరు ఆయన పేరు ఎందుకు ఎత్తారన్నాడు. ఇంకొక 4వ వ్యక్తిని అడిగారు. అబ్బాయి ఎక్సలెంట్ సార్ మంచి వ్యక్తి అన్నాడు. ఎవరు రైట్ మేడం ఇందులో? మనం ఎక్కువ మంది ఏ మాట చెప్తే దాన్ని ఫాలో అవుతాం. ఇదే మేడం, ఇదే మన మిస్టేక్. ఇదే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జనాల పర్సెప్షన్ అది. మీరు ఏదైతే మీరు అన్నారు చూసారు, మీ మాటలోనే ఉంది. అనుకుంటున్నారు సార్, అన్నారు సార్, విన్నాను సార్. మీరు ఎవరి మాటలు విన్నారు? వాళ్ళు మేబీ ఫేక్ అయి ఉండొచ్చు కదా, వాళ్ళకి విషయం తెలియకపోయి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ కదా సార్, అందుకని నేను అదే చెబుతుంది. ఎవరికి ఏది అర్థమైతే అది మాట్లాడుకుంటా ఉంటారు బయట. నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళందరి పక్కన పెట్టండి. కంపెనీ బేసిక్ లాజిక్ ఉపయోగించండి. సబ్బు, పేస్ట్, టీ పొడి బయట కొనుక్కునే ఇక్కడ కొనుక్కోమని చెబుతున్నాడు. ఫస్ట్ పాయింట్. రూపాయి పెట్టుబడి లేదు. మనల్ని ఎత్తుకొని వెళ్ళి అమ్మమని చెప్పట్లా. అవును కదా. నువ్వు వాడుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వచ్చి కొనుక్కో. ఒకవేళ వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేదనుకో వదిలేసి బిజినెస్ చేయమని చెప్పట్లేదు కదా. నువ్వు రీసెర్చ్ చేసినాక నీకు జెన్యూన్ అని అనిపిస్తే, నీకు ఎటువంటి మోసం లేదని అనిపిస్తే నువ్వు పని చేసుకో. అర్థమైంది. కంపెనీ చాలా క్లియర్ గా ఉంది. అయితే కంపెనీ మనకు చెప్తుంది కూడా చాలా క్లియర్ గా ఉంది. జనాలు ఏం చేశారంటే ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు బయట. వాళ్ళందరూ ఎవరు రైట్ సారంటే ఎవరి నాలెడ్జ్ లో వాళ్ళే రైటు. సో ఇక్కడ మనం ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే జనాలకి ఇక్కడ మనం రూపాయి పెట్టట్లేదు, రైట్. మోసపోవడానికి ఛాన్స్ లేదు. కంపెనీ ఓనర్ ఏం చెబుతున్నాడు, బయట కొనుక్కునే సబ్బు, పేస్ట్, టీ పొడి కొనుక్కో, బాగుంటే మళ్ళీ రా, బాగలేకపోతే అంతటితో వదిలేసేయి. ఒకవేళ బాగుంటే టీం చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే టీం చేసుకోమని చెబుతున్నాడు. నిన్నేమో నాకు 10-15 వేలు కట్టండి, మీకు 6 నెలలు నచ్చి వస్తాయి అంటే, అరే ఎవరు ఇతను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందో అనుకోవాలా. ఇక్కడ అది లేదు కదా. లేదు. అర్థమైందా? నెంబర్ 1 మేడం. నెంబర్ 2 అసలు ఆలోచించండి, ఈ ప్రొడక్ట్స్ కి కంపెనీకి ఎటువంటి గజెట్స్ లేకుండా, ఎటువంటి సర్టిఫికేట్స్ లేకుండా, ఎటువంటి అథారిటీ లేకుండా ప్రతి మండలానికి వచ్చి ఒక స్టోర్ ఉందా? ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని మండలాల్లో స్టోర్ ఉంది, అవునా? ఉన్నాయి సార్. భారతదేశంలో పుట్టిన కంపెనీని 9 దేశాల గవర్నమెంట్లు, అసలు అక్కడ అట్మాస్ఫియర్, క్లైమేట్ ఒక విధంగా ఉండదు, అక్కడ బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉండదు, అక్కడ వాళ్ళు తినే తిండి వేరు ఉంటది, వాటర్ వేరు ఉంటది. ఆ దేశాల గవర్నమెంట్లు కూడా దీనికి ఆమోద ముద్ర ఇచ్చి రండి మా దేశానికి, ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ చెక్ చేసి ఈ వ్యవస్థ వల్ల మా దేశం కూడా అభివృద్ధి చెందిద్దని 9 దేశాల గవర్నమెంట్లు వెల్కమ్ చెబుతున్నాయి. అంటే ఈ మేధావులు మనల్ని ఎవరైతే అడుగుతున్నారో ఆ మేధావులకి ఎన్ని తెలుసా 9 దేశాల్లో ఉందని? తెలీదు. ఏదో మాట్లాడుకుంటా ఉంటారు, మన నోటికి వచ్చింది మాట్లాడుతుంటారు అంతే. నేను ఇప్పుడు ఈ ఇంటికాడ కూర్చునేది చంద్రబాబు అటు చేస్తే బాగుండేది, జగన్ అటు చేస్తే బాగుండేది, నేను వచ్చి మాట్లాడుకున్నా, నా నోరు కదా, నోరు ఒక్కటే ఫ్రీగా ఉంటది. వీళ్ళెవ్వరికి కూడా క్లారిటీ సరిగ్గా తెలియదు మేడం. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే సైదుల్ సార్ మీటింగ్స్ ఒకసారి ఈ రోజు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మీరు రీసెర్చ్ చేయండి. యూట్యూబ్ లోకి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పా డిప్యూటీ ఎంఆర్ఓ రేపు 1వ తారీఖు నుంచి 6 నెలలు లాంగ్ లీవ్ పెట్టి, అర్థంకి డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్, మీరు రవికాంత్ సార్ 6 నెలలు లాంగ్ లీవ్ పెట్టి వెస్టేజ్ లో ఫుల్ టైం వస్తున్నాడు మేడం. నేను అడిగా సార్ 6 నెలల తర్వాత పరిస్థితి ఏంటన్నా, కష్టమే సురేష్ సార్ మళ్ళీ రావటం అన్నాడు. డిప్యూటీ ఎంఆర్ఓ పోస్ట్ వదిలేసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చాడంటే రీసెర్చ్ చేసి ఉంటారా మేడం? సరే మనం అంటే అమాయకులు అనుకో, ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఒక గెజిటెడ్ ఆఫీసరు ఎంత రీసెర్చ్ ఉంటే వదిలేసి వస్తారు చెప్పండి? నిజమే సార్. తెలీదు, అంతే. జనాలకు తెలియదు. మనం తెలిసేదాకా ఓపిక పడదాం. కొన్ని విషయాలు మీరు కూడా రీసెర్చ్ చేయండి, ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ శైలజ మేడం. ఎక్సలెంట్ క్వశ్చన్స్ మేడం. మీరు అప్లైనర్ ఎవరు మేడం? సార్ నా అప్లైనర్ సుశీల మేడం సార్. నాకు కొంత హెల్ప్ చేసే వాళ్ళలో బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్, ఈ రోజు నెల్లూరుకి ఎవరెవరు వస్తున్నారు నాకైతే ఐడియా లేదు సార్. వాళ్ళంతా వేరే వేరే అంటే నథింగ్ ప్రాబ్లం. అదే ఎందుకు అడిగానంటే అప్లైనర్ అని, ఈ డౌట్స్ అన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్కి స్టార్టింగ్ లో వస్తాయి మేడం.
మన సార్ ప్రతి డౌట్కి సమాధానం ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ మన అప్లైనర్ దగ్గర ఉంటుంది, సెకండ్ సార్ మీటింగ్స్లో ఉంటాయి, 3 నెట్లో ఉంటుంది. స్టార్టింగ్ నెట్ వెళ్ళినా కానీ ఇంటర్నెట్లో అన్ని అర్థం కాకపోవచ్చు, బిలీవ్ ఉండదు కాబట్టి అప్లైనర్ కాల్ చేయండి, సార్ మీటింగ్స్కి ఎక్కువ అటెండ్ అవ్వండి. ఆ తర్వాత ఈ మీటింగ్స్లో విన్నది అప్లైనర్ చెప్పింది కరెక్టో కాదని చెప్పేసి మనం అప్పుడు గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఓకే సో సార్. సార్ నేను మొన్న ఇప్పుడు మీడబ్ల్యూఎస్ అటెండ్ అయ్యాను సార్ ఒంగోలులో. సూపర్ మిమ్మల్ని సూపర్ చూశాను. ఆనంద్ సార్ మిమ్మల్ని చూశాను. బట్ పరిచయం సూపర్ మేడం, చేసుకోలేదు. ఆ, పర్లేదు, నథింగ్ ప్రాబ్లం మేడం. ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రతి ఒక్క లీడర్ స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాయి. బట్ సురేష్ సార్ సార్ చెప్పినట్టు ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదుగుతుంది, అది దట్టు ఇండియన్ కంపెనీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి కంపెనీ తీసేస్తే అంటే ఒక్కటే లేటెస్ట్ ప్రతి ఒక్కరు గమనించండి, మనం పర్సనల్గా నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఓకే సోపు జస్ట్ ఒక సంతూర్ బ్రాండ్ నచ్చకపోతే మైసూర్ శాండ్లు వాడుతున్నాం, సంతూర్ కంపెనీ పోవడం వల్ల మనకు నష్టమే లేదు, అంటే జనరల్గా చెప్తున్నాను. ఏం లేదు, ఇంకో బ్రాండ్కి వెళ్తాం. బట్ ఎందుకు తీసేయరు అనే దానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి. అది మనం మీటింగ్స్కి వచ్చి తెలుసుకోవాలి. ఆ కారణాలు ఫస్ట్ సురేష్ సార్ చెప్పింది ఒకటే, కంపెనీ నష్టపోతే ఇక్కడ తీసేస్తారు, నష్టపోవడానికి కల్తీ ఇవ్వటం లేదు, క్వాలిటీ ఇస్తుంది. క్వాలిటీ. తీసేసేది ఏం లేదు మేడం. విజన్ ఏంటంటే 2030 కల్లా 50 దేశాల్లో మన కంపెనీ అడుగు పెట్టబోతుంది. కంపెనీ విజన్ క్లియర్గా ఉంది. మనం కూడా ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటే కంపెనీతో పాటు మనం గ్రోత్ అవ్వచ్చు. ఓకే మేడం, ఇంకేమైనా ఉన్నా పర్లేదు, ఎగ్జాక్ట్లీ. నథింగ్. ఎక్సలెంట్ క్వశ్చన్స్, సూపర్ మేడం. ప్రతి ఒక్క లీడర్ గమనించండి, ఈ అన్ని డౌట్స్ రావడం సహజం. సార్ అన్నట్టు ఎవరిని అడుగుతున్నాం మనం అంటే ఈ సిస్టంలో లేని వాళ్ళని, ఈ సిస్టమ్ గురించి తెలియని వాళ్ళని, డైరెక్ట్ సెల్లింగ్ అంటే అసలు మీనింగ్ తెలియని వాళ్ళు మనం అడగటం వల్ల వాళ్ళ సొంత ఆలోచనలు అవి పర్సెప్షన్స్ అంతే. సురేష్ సార్ మంచోడు అంటే ఆయనకు మంచి చేస్తే మంచోడు, లేదంటే ఆయన ఏదో ఇదంటే ఆ మంచోడు కాదు, అంటే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఆ ఒపీనియన్స్ చెప్పారు కాబట్టి ఆ ఒపీనియన్స్ మనం ఇక్కడ తీసుకోపని లేదు, మనం క్లారిటీ తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ లీడర్స్. సో మచ్ సార్. ఎస్ రైట్, థ్యాంక్ యూ మేడం, ఆల్ లీడర్స్. హ్యాండ్ రైజింగ్ ప్రతి ఒక్క లీడర్స్ కూడా అర్థం చేసుకోవాలి, సమయం చాలా విలువైంది కాబట్టి. ఇప్పుడు రాబోయేటువంటి మీటింగ్స్ జస్ట్ 1 minute మీటింగ్స్ అరేంజ్ చేసి మనం క్లోజ్ చేద్దాం. నెల్లూరు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 10కి. డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్స్కి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టీజ్ ఏ లెవెల్లో ఉంది, ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళబోతుంది, ఇదే కంపెనీని మనం కనుక కరెక్ట్గా టేకప్ చేసి నిలబడితే ఎంత ముందుకు వెళ్ళగలమని ద గ్రేట్ లీడర్ నెట్వర్క్ మార్కెటింగ్లో 3.5 years 6.5 వెళ్ళిపోయాడు, దట్ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో సైదులు సార్. కాబట్టి మీటింగ్ అనౌన్స్ చేసుకుని కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కూడా మనం గ్రేట్ లీడర్స్ అందరం కూడా మన టీంని ప్రజెంట్ చేసుకుందాం. ఎందుకంటే సార్ మనం చెబితే పూర్తిగా క్లారిటీ రాదు, మన టీంని తీసుకెళ్ళి కనుక మీటింగ్లో కూర్చోబెడితే అక్కడ లీడర్స్ చెప్పే దాంట్లో క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీటింగ్స్కి వినియోగించుకుందాం. అదేవిధంగా ఇవాళే 3 గంటలకి ఒంగోలు ద గ్రేట్ సేమ్ సైదులు సార్ ఒంగోలు కూడా వస్తున్నారు. కాబట్టి ఇంకా టికెట్స్ బుక్ చేయని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు బుక్ చేసుకోండి. ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా టీంని ప్రమోట్ చేయండి ఇన్ టైంలో. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సారే వాళ్ళు మాట్లాడినంతా కూడా మీటింగ్స్ గురించి మాట్లాడాడు, ట్రైనింగ్స్ గురించి మాట్లాడాడు. అందులో ద గ్రేట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్, మన సినిమాలో ఏ విధంగా అయితే అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతుంటాయో అదే విధంగా మన వెస్టీజ్లో కూడా ఎంటైర్ మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా మనకు విజయవాడ రాబోతున్నారు. రేపు 24 మీరు ఏదైతే యూట్యూబ్లో చూస్తున్నారో నెలకి 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 15, 20, 30 లక్షలు ఆ లీడర్స్ అందరూ కూడా వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్కి మనం విజయవాడలో చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బ్రాంజ్ అండ్ అబోవ్ లీడర్స్ అందరూ మీరు రావాలి. ఆ స్టేజ్ మీద మీకు ఇక్కడ అవార్డు తీసుకుంటాం. ఒక్కసారి బ్రాంజ్ అయినా పర్లేదు, లీడర్స్ గమనించండి. ఆ ఫంక్షన్లోకి వచ్చి మనం అనగా అవార్డు తీసుకోగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ మారుద్ది, అదే విధంగా మనం చూసేటువంటి కోణం మారుద్ది మన టీంని. కాబట్టి మనము వీలైతే మన టీంని కూడా ప్రజెంట్ చేసుకోండి. చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అవి, మన సినిమాలో చూస్తాం కదా, మా అవార్డ్స్ ఆ రేంజ్లో జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా మైసూర్ ట్రిప్ లీడర్స్. లాస్ట్గా మైసూర్ ట్రిప్కి ఆల్మోస్ట్ ఆల్ టికెట్స్ అన్నీ కూడా ఫిల్ అయినాయి. ఎవరైతే నేమ్స్ ఇచ్చారో వాళ్ళు అమౌంట్ మీ అప్లైనర్ సెండ్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టండి. ఎందుకంటే దాన్ని మనం పైకి కనుక లిస్ట్ పంపిస్తే ఫైనల్ అయిపోతుంది, మనకి నేమ్ కూడా రిజిస్టర్ అయిపోద్ది. కాబట్టి అది కూడా డిలే చేయొద్దు ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా మనం ఇన్ టైంలో ఏదైనా చేద్దాం, అది మీటింగ్స్కి అనౌన్స్ చేయడం కానీ, నేమ్ ఇచ్చినాక మన అమౌంట్ సెండ్ చేయడం కానీ, ఇవాళ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేయాలి రిటర్ను. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి. కీ లీడర్స్ అందరూ కూడా దీన్ని గమనించి ఒక్కసారి ఫాలోఅప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. అవకాశం రాని వాళ్ళు అదృష్టంగా భావించండి. నెక్స్ట్ డే మంచి ఖచ్చితంగా అవకాశం వచ్చుద్ది. క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది కదా, మళ్ళీ మీటింగ్స్ నేను
Yes, sure. Thank you all leaders. All the best. Wish you all MSR Association.